మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ దైవ సన్నిధిలో నుంచి స్తోత్రం శుభములు తెలియజేస్తున్నాను. ఈ మంచి దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి స్తోత్రం, దేవునికి స్తోత్రం, కొత్తగా స్తుతి చెల్లిస్తున్నాను. మనమందరూ యేసుక్రీస్తు వైపే ఈ కాలంలో నిరీక్షణ పెట్టాలి, విశ్వాసం ఉంచాలి. మన యొక్క స్తోత్రం దృష్టి ఆయన మీదనే ఉంచబడాలని చెప్పి స్తోత్రం దేవుని యొక్క వాక్యము మనతో స్తోత్రం స్పష్టంగా మాట్లాడుచున్నది. కాబట్టి ఈ దినములో స్తోత్రం మనము అధికంగా యేసును స్తోత్రం మనం దర్శించబోతున్నాం. స్తోత్రం. ఆది యందు వాక్యమును, ఆ వాక్యం దేవుని ఉండను, ఆ వాక్యం దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారి అయి భూమిలో మన మధ్యలో నివసించిందని చెప్పి స్తోత్రం వాక్యం చదివిస్తున్నది. అంటే స్తోత్రం ఆ వాక్యమును మనము ధ్యానిస్తున్నప్పుడు మనము యేసుక్రీస్తు వైపే మనము చూస్తున్నాము. మన యొక్క దృష్టి యేసుక్రీస్తు మీదే ఉంచబడుచున్నది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడను గాక. మనము స్తోత్రం కంటిన్యూగా దగ్గర 7-8 వారముగా స్తోత్రం యేసుక్రీస్తు యొక్క జీవితమునే, ఆయన యొక్క పరిచర్య యొక్క ఆరంభమునే మనము ధ్యానిస్తున్నాం. స్తోత్రం. యేసుక్రీస్తు జీవితమే ఒక ఆశ్చర్యమైన, అద్భుతమైన, మహత్కార్యం కలిగిన జీవితం. కాబట్టి స్తోత్రం ఈ ఆఖరి కాలంలో స్తోత్రం యేసుక్రీస్తు యొక్క ప్రకటన ఈ దేశాలకి కావాలి, ఈ జనాలకి కావాలి. స్తోత్రం మన యొక్క రాష్ట్రంకి కావాలి, మన యొక్క పట్టణంకి కావాలి, మన యొక్క గ్రామంకి కావాలి, మన దేశం కావాలి, మన కుటుంబంకి కావాలి, మనం పని చేస్తున్న స్తోత్రం ఆ స్థలంకి స్తోత్రం ఆ ప్రకటన కావాలి. ద మేనిఫెస్టో ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్. స్తోత్రం. ఈ సృష్టి యావత్తు దేవుని యొక్క కుమారుల యొక్క ప్రకటన కొరకే స్తోత్రం ఎదురు చూసి ఉన్నది. ఈ కరోనా వైరస్ ద్వారా స్తోత్రం ఈ లోకమల్లా వణికిపోయి ఉంటుండగా స్తోత్రం నిరీక్షణ పోగొట్టుకుని ఉండగా స్తోత్రం దైవ రాజ్యమును స్తోత్రం దేవుడు స్తోత్రం తన యొక్క మహిమ కొరకు స్తోత్రం బలపరుస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు. ఆ స్తోత్రం సేవకులు మాత్రం కాదు, ప్రతి విశ్వాసిని యేసుక్రీస్తు నామమును విశ్వసించి ఆయన యొక్క క్రియలో స్తోత్రం ఆయన యొక్క సిలువ ద్వారా స్తోత్రం వచ్చిన రక్షణలో విశ్వాసం ఉంచి ఆయన నామ మహిమ కొరకు తన జీవితమును సమర్పిస్తున్న ప్రతి వ్యక్తిను దేవుడు వాడుకోవడానికి సిద్ధంగాను ఉపయోగించబోతున్నారు. స్తోత్రం. కాబట్టి స్తోత్రం ఈ సీజన్ ఒక ట్రైనింగ్ సీజన్. స్తోత్రం తర్బీదు ఎందుకంటే ఏలుబడి చేయడానికి కొరకు. స్తోత్రం. ఒక వ్యక్తికి ట్రైనింగ్ లేకుండా, ఒక వ్యక్తికి స్తోత్రం ఎక్సర్సైజ్ లేకుండా ఆ వ్యక్తి చూపించడానికి వీల్లేదు. అందరూ స్తోత్రం మనమందరూ మన యొక్క గృహంలోనే దాచిపెట్టబడిన చెరబట్టినలాగా ఉన్న ఒక పరిస్థితి. కానీ స్తోత్రం ఈ సీజన్ స్తోత్రం దేవుని యొక్క ప్రజల కొరకు స్తోత్రం ఒక సిద్ధపాటు కొరకు స్తోత్రం దేవుడు దాచిపెట్టి ఉన్నారు. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ఈ ఆఖరి కాలంలో స్తోత్రం దేవుని యొక్క వాక్యములు ఎవరైతే సిద్ధపడి ఆత్మ ద్వారా బలపరచబడి ఉన్నారో వాళ్ళ ద్వారా దేవుడు స్తోత్రం బలమైన కార్యమును స్తోత్రం చేయబోతున్నారు. మీ ద్వారా స్తోత్రం దేవునికి గొప్ప కార్యం చేయాలని దేవునికి చిత్తం ఉంది. నాతో పాటు స్తోత్రం ఒక 2-3 వాక్యమును స్తోత్రం మీరు చదవాలి. తర్వాత స్తోత్రం నిన్న నేను మాట్లాడిన అదే వాక్యంలో నుండి స్తోత్రం నేను మీకు కంటిన్యూగా వాక్యమును స్తోత్రం నేను కంటిన్యూ చేయబోతున్నాను. మీరు చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయమును 22వ వాక్యం.
లూకా 4 chapter 4 verse 22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలను ఆశ్చర్యపడి ఆయన యోసేపు కుమారుడు కదా అని చెప్పుకుంటుండగా చాలు. ఫస్ట్ యేసుక్రీస్తు అదువరకు ఆయన స్తోత్రం యోసేపు కుమారుడై స్తోత్రం అందరికీ స్తోత్రం చూపించారు. అందరూ ఎరిగినది యోసేపు కుమారుడని, కాబట్టి చెప్తున్నారు ఈయన యోసేపు కుమారుడు కాదా. కానీ రెండు విషయం అక్కడ జరుగుతున్నది. ఆయన అందరికీ ఒక మార్వెలస్గా మారిపోయాడు, అందరికీ ఆయన ఒక ఆశ్చర్యంగా మారిపోయాడు. అదువరకు ఉన్న స్తోత్రం స్థితి, అదువరకు ఉన్న స్తోత్రం మాట, అదువరకు ఉన్న స్తోత్రం కార్యములో నుండి ఈయన జీవితం టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయినది, చేంజ్ అయిపోయినది. కాబట్టి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రెండో విషయము, అందరూ టెస్టిఫై చేస్తున్నారు. హీ ఈజ్ యూనిక్ పర్సన్, హీఈస్ అ వర్క్ ఈజ్ యూనిక్. ఈయన యొక్క క్రియ స్తోత్రం వ్యత్యాసముగా ఉన్నది, ఈయన యొక్క స్తోత్రం స్వభావములు మార్పు వచ్చినది అని స్తోత్రం అందరూ ఆశ్చర్యపడుచున్నారు. ఇదివరకు చూసిన యేసును నేను చూడలేదు, కానీ ఇప్పుడు నేను చూస్తున్న యేసుకి వ్యత్యాసం ఉన్నది అని స్తోత్రం. నేను ఈ మెసేజ్ ముందుకే మీకు ప్రవచిస్తున్నాను. ఇదివరకు స్తోత్రం మిమ్మల్ని చూసిన ఈ లోకం వేరేలాగా చూడబోతున్నది. ఇదివరకు చూసిన పరిస్థితి మిమ్మల్ని వేరేలాగా చూడబోతున్నది. మిమ్మల్ని నా దేవుడు, నా పరిశుద్ధాత్మ వేరే మనిషిగా, వేరే మనసు కలిగిన, వేరే హృదయం కలిగిన, వేరే స్వభావం కలిగిన స్తోత్రం ఇదివరకు చూసి విశ్వాసమును స్తోత్రం ఉన్న స్థాయిలో ఒక గొప్ప స్థాయిలో మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. కొండకి స్తోత్రం లోయకు ఎంత తేడా ఉందో, పగలకు రాత్రి ఎంత తేడా ఉందో, భూమికి ఆకాశముకి ఎంత తేడా ఉందో స్తోత్రం అటువంటి ఒక వ్యత్యాసమును, ఒక మార్వెలస్ను, ఆశ్చర్యమును దేవుడు మీ లైఫ్లో చూపించబోతున్నారు. హల్లెలూయా, స్తోత్రం. రెండవది స్తోత్రం, అదే లూకా సువార్తలో 4వ అధ్యాయము 32వ వాక్యము. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. స్తోత్రం. ఇదివరకు ఉన్న చూసిన యేసు స్తోత్రం మీరు చూడాలి, అధికారము లేని మాట కలిగిన యేసు. ఆయన యొక్క బోధలో లేక స్తోత్రం, ఆ స్తోత్రం ఆయన బోధను చూసి అధికారం కలిగి ఉన్నది అని చెప్పడానికి కారణం ఏమంటే, అదివరకు ఆయన సంఘానికి వెళ్ళి ఉండవచ్చు. ఒకవేళ సంఘ పెద్దవాళ్ళు ఆయనను స్తోత్రం పిలిచి వాక్యం బోధించి చెప్పి ఉండవచ్చు. కాబట్టి స్తోత్రం అందరూ చెప్తున్నారు, యేసుక్రీస్తు స్తోత్రం కొన్ని రోజు క్రితం మాట్లాడినట్టు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అధికారం కలిగి ఉన్నది. ఆమేన్. రెండవది చెప్తున్నారు స్తోత్రం, అక్కడ అందరూ ఆశ్చర్యపడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. యేసుక్రీస్తు యొక్క వాక్యము అందరికి ఆశ్చర్యము, అందరి ద్వారా సాక్ష్యము, అందరికి స్తోత్రం అధికారం కలిగిన ఒక మెసేజ్. ఈ ఆఖరి కాలములో స్తోత్రం దేవుడు తన వధువైన సంఘమును, ఆ సంఘానికి దేవుడిచ్చిన ఆ ఒరిజినల్ అథారిటీలో దేవుడు ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు. సంఘము తన యొక్క సింహాసనంలో స్తోత్రం లేచి దేవుడు కూర్చోబెట్టబోతున్నారు. సంఘములో దేవుడు సంఘముకి ఇచ్చిన ఆ యథార్థమైన అభిషేకమేమో, అధికారమేమో, దేవుని యొక్క వరమేమో, దేవుని యొక్క స్తోత్రం శక్తి ఏమో, అది నీ స్తోత్రం ఈ లోకానికి చూపించడానికి ఉన్న కాలమై దేవుడు ఈ కాలం ఏర్పరిచి ఉన్నారు. చుట్టూ స్తోత్రం భూమి, ఈ లోకం అన్ని స్తోత్రం చీకటితో, జనము అందరూ స్తోత్రం కట్టిగా చీకటితో స్తోత్రం నింపబడి ఉన్నాడు. కానీ
దేవుని యొక్క వాక్కు మీ కొరకు ప్రకటిస్తున్నది ఏమంటే, భూమి చీకటిలో మునిగిపోతుంది, జనముల మీదే కటిక చీకటి కప్పుతుంది. కానీ స్తోత్రం, దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క ప్రజల్లో, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క పిల్లల మీదే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రకాశం రేడియంట్ అవబోతున్నది. అది స్తోత్రం షైన్ అవబోతున్నది. ఆ వేవ్స్ స్తోత్రం ప్రతి ఒక్కరిని ముట్టబోతున్నది. నీ మీదే ఉదయించిన మహిమకి స్తోత్రం రాజులు నడిచి వచ్చినట్టు, ఓ స్తోత్రం దేశ అధిపతులు నడిచి వచ్చినట్టు, ప్రజలు నడిచి వచ్చినట్టు, నిన్ను వెదక్కి వచ్చినట్టు, నీ మీద ఉన్న వెలుగుకి, నీ మీద ఉన్న మహిమకి స్తోత్రం జనము వెదక్కి వచ్చినట్టు దేవుడు కార్యం చేయబోతున్నారు. నీలో దేవుని యొక్క మహిమ దాసి ఉన్నది, నీలో దేవుని యొక్క క్రియ స్తోత్ర దాచి ఉన్నది. ఓ స్తోత్రం, ఈ తరబిది తర్వాత, ఈ వాక్యము స్తోత్రం మీ యొక్క విశ్వాసంలో పెరిగిన తర్వాత మీలో ఆ స్తోత్రం లోపల పెట్టి ఉన్న ఆ జీవము బయటికి రాబోతున్నది. ఆ దేవుని యొక్క మహిమ బయటికి రాబోతున్నది. ఆ దేవుని యొక్క విత్తనము మీలో నుండి మొలిచి బయటికి రాబోతున్నది. దేవుని యొక్క జీవ నది మీలో నుండి బయటికి రాబోతున్నది. దేవుని యొక్క జనములు అందరికీ తేడాగా, వ్యత్యాసముగా, యూనిక్ గా దేవుడు చూపించబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రము చెప్పండి హల్లెలూయా. ఈరోజు స్తోత్రం మిమ్మల్ని తన దేవుడు ఏ స్థాయిలో స్తోత్రం వాడుకోవాలో ఆ స్థాయిలో హెచ్చించడానికి స్తోత్రం దేవుని యొక్క ఆశ. స్తోత్రం మీ యొక్క ఇదివరకు మీ యొక్క ఆశయమో, మీ యొక్క స్తోత్రం అవసరత ఏమో, మీరు స్తోత్రం మీ యొక్క తలంపు ఏమో, అన్నిటికీ దేవుడు మార్పు కలుగ చేయబోతున్నారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. స్తోత్రం కారణం ఏమంటే, స్తోత్రం 30 సంవత్సరంగా యేసు ప్రభు ఆ నజరేతులో, గలిలయలో, ఆ పైన యొక్క గ్రామంలో, పట్టణంలో తిరిగేవాడు. కానీ స్తోత్రం ఒక్క రోగి కూడా సౌఖ్యం కాలేదు, ఒక్క వ్యక్తిలో నుండి దయ్యం బయటికి వెళ్ళలేదు. స్తోత్రం వాక్యం ఇలాగా సెలవిస్తుంది. స్తోత్రం 36వ వాక్యము, అందుకు అందరూ విస్మయం ఉంది. ఎట్టి మాట ఇది ఎట్టి మాట, ఆయన అధికారముతో బలముతో అపవిత్రాత్మలకి ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోచున్నది అని వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా చెప్పాలి అంటే స్తోత్రం. నా భాషలో చెప్పాలంటే 30 సంవత్సరంగా ప్రభు యేసు భూమిలో జీవిస్తున్నప్పుడు, ఒక యేసు ఆయన వస్తున్నప్పుడు ఒక ఈగలు కూడా కదలలే. కానీ ఈయన ఇప్పుడు వస్తున్నప్పుడు స్తోత్రం ఆయన యొక్క మాటల్లో అధికారం ఉన్నది, ఆయన యొక్క మాటల్లో శక్తి ఉన్నది. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ నాలుకలో, మీ పెదవులలో, మీ యొక్క నోటిలో దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క శక్తి ప్రవేశింప చేయబడును కాక. మీ యొక్క మాటలో దైవిక అధికారము, దైవిక శక్తి ప్రకటించబడిన గాక. మీరు నోరు విప్పి మాట్లాడుచుండగా ఓ స్తోత్రం అపవిత్ర ఆత్మలు, దుష్ట ఆత్మలు, ఓ కీడు చేయి దురాత్మలు పారిపోతున్నట్టు మీ నాలుకకి దేవుడు తన అధికారమును ఓ స్తోత్రం పంపిస్తున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం చెప్పండి, నేను ఆ అధికారమును, ఆ శక్తిను నేను పొందుచున్నానని. I receive it, the power and authority over all kind of demonic spirit. I receive authority over all kind of dark spirits from heaven in the name of Yeshua Messiah. జీవితము స్తోత్రం యేసుక్రీస్తు మాట్లాడుచుండగా దురాత్మ పారిపోయినట్టు మీ యొక్క మాటల్లో దుష్టాత్మ పారిపోవాలి,
మీ గ్రామములో, మీ కుటుంబములో, మీ ప్రాంతములో, మీ పట్టణములో దేశ శక్తికి వీళ్ళ అధికారం లేదు. నీవే ఏలుబడి చేయాలి, నీవే అధికారమును ప్రకటించాలి. నిన్ను చూసి అపవాది రాజ్యము వణికిపోవాలి. ఓ స్తోత్రం! అపవాది రాజ్యము వంగిపోవాలనేది దేవునికి చిత్తమని నమ్మిన వాళ్ళు మాత్రం చెప్పండి, ప్రభువా నా కుడి హస్తమును పట్టుకొని నీ యొక్క అధికారమును, నీ యొక్క బలమును నా ద్వారా ప్రయోగించమని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థనకి ఈ పునరుద్ధాన దినములో దేవుడు జవాబిస్తున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రము చెప్పండి ఆమేన్. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయనకి అధికారం కలిగిన, శక్తి కలిగిన వాక్కు, స్తోత్రం అంటే స్తోత్రం, వర్డ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. ఆయన యొక్క మాటలో దేవుని యొక్క అధికారం కనబడుచున్నది, దేవుని యొక్క శక్తి కనబడుచున్నది. ఈ కాలంలో స్తోత్రం మాట ఉంది, వాక్యం ఉంది, ప్రసంగం ఉంది, కానీ స్తోత్రం రెండు విషయం అక్కడ మిక్స్ అవ్వలే. ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ గాడ్. స్తోత్రం! సంగమా, దేవుని యొక్క సేవకులారా, దేవునిలో విశ్వాసం ఉంచిన దేవుని యొక్క ప్రజలారా, మీ యొక్క స్తోత్ర జీవితంలో మీ యొక్క వాక్కుకి దేవుడు ఈరోజు స్తోత్రం అధికారము, శక్తి అనుగ్రహిస్తున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం చెప్పండి, ఐ రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. స్తోత్రం! మీ యొక్క మాటకి, స్తోత్రం, దేవుని యొక్క మాటకి ఏ అధికారం ఉందో ఆ అధికారం అనుగ్రహిస్తున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం చెప్పాలి ఆమేన్. స్తోత్రం! 33వ వాక్యము స్తోత్రం ఒకసారి చదవాలి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు నజరేయుడైన యేసు. వాడు చెప్తున్నాడు స్తోత్రం, వాడిలో ఉన్న ఆ దురాత్మ చెప్తున్నది, అపవిత్రాత్మ చెప్తున్నది, నజరేయుడైన యేసు మాతో మీకేమి, మమ్మును నశింపజేయి వచ్చితివా? ఓ హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం! అపవాది యొక్క రాజ్యం చెప్తుంది, ఇదివరకు స్తోత్రం నీవు యోసేపు కుమారుడే ఉన్న వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు, మాకు ఏ డిస్టర్బ్ లేదు. కానీ ఏమో నీలో తేడా వచ్చినది, నీవు ఏదో కొత్తగా నేర్చుకుని వచ్చినావు, ఏమో నీలో మార్పు వచ్చినది. కాబట్టి నీ ద్వారా మాకు స్తోత్రం అపవాది రాజ్యం చెప్తున్నది, మాకు స్తోత్రం నాశనం ఆరంభమైనది. దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క రాజ్యమా, దేవుని యొక్క ప్రజలారా, నీవు స్తోత్రం ఈ ఆఫ్టర్ లాక్డౌన్, ఈ పరిస్థితి తర్వాత నీ బయటికి రాబోతున్నావు. ఓ స్తోత్రం! ఆ కాలంలో నీవు అడుగుపెడుతున్న స్థలములో అపవాది రాజ్యంకి నాశనము, దైవ రాజ్యం కట్టి లేవనెత్తబడబోతున్నది. నీ పిల్లల జీవితంలో, నీ చదువులో, నీ బిజినెస్ లో, నీ యొక్క సొసైటీలో, నీ ఫ్యామిలీలో, ఓ స్తోత్రం మినిస్ట్రీలో, ఓ స్తోత్రం ఒక గ్రోత్ పరిశుద్ధాత్మ అనుగ్రహించబోతున్నారు. ఎంతమంది నమ్ముచున్నారు వాళ్ళు మాత్రం చెప్పండి, ఐ రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రజలు టెస్టిమనీ చెప్తున్నారు, ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు, స్తోత్రం అందరూ విస్మయిస్తున్నారు. ఈ నెల వచ్చిన మార్పు, ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ గాడ్. బలము, అధికారము, దేవుని యొక్క బలము, అధికారం కలిగిన వ్యక్తి అయి మార్చబడ్డారు. బలహీనముల నుండి బలముకి స్తోత్ర దేవుడు యేసు ప్రభు కన్వర్ట్ అయ్యారు. నేను చెప్తున్నాను, పచ్చ చెట్టుకే ఇంత కావాలంటే ఎండిపోయిన చెట్టు అయిన మనకు ఎంత కావాలి? ప్రభు యేసు చెప్పారు, స్తోత్రం పచ్చ చెట్టుగా అంత కావాలంటే, అంత శోధన అంటే, స్తోత్రం అన్ని నేర్చుకోవాలంటే నాకు మీకు ఎంత అధికం కావాలి? తర్బీదు నీ ద్వారా స్తోత్రం, మన ద్వారా స్తోత్రం. మనం ఎందుకు ఒక నామకర్త క్రైస్తవంగా ఉన్నామంటే స్తోత్రం ఆ అధికారం ఏమి, ఆ అధికారం స్థాయి ఏమి, దేవుని యొక్క బలం ఏమిని ఎరగకుండా ఉన్నాం కాబట్టి, దేవ శక్తి ఏమిని ఎరగకుండా ఉన్నాం కాబట్టి, దేవుడు నీకు నాకు ఇచ్చిన అధికారం ఏమిని చెప్పి స్తోత్రం ఎరగకుండా ఉన్నాం కాబట్టి, దేవునికి స్తోత్రం ఒక లిమిటేషన్ పెట్టాం.
ఈరోజు ఉదయం స్తోత్రం, నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆఫ్రికాలో స్తోత్రం ఒక మిషనరీ డాక్టర్ స్తోత్రం ఆయన పరిచర్య చేస్తున్నారు. ఆయన స్తోత్రం 30-40 పిల్లలను స్తోత్రం ఆర్ఫనైజ్ స్తోత్రం అనాథ పిల్లలను స్తోత్రం ఆయన పెంచుతున్నారు. ఆయన స్తోత్రం హాస్పిటల్కి వచ్చిన ఒక మదర్, ఒక తల్లి పిల్లలకి ఒక ప్రీమెచ్యూర్డ్ బేబీ స్తోత్రం ఆయన ఎలా చెప్పాలి స్తోత్రం 9 నెలల క్రితమే ఆ బిడ్డ పుట్టినదంట. పుట్టినప్పుడు తల్లి చనిపోయినది. ఆ బిడ్డకి స్తోత్రం ఆ కాలంలో అక్కడ ఆయన పరిచయం చేసిన ప్రాంతంలో ఇంక్యుబేటర్ అట్లా ఉన్న స్తోత్రం ఎక్విప్మెంట్స్ ఏమీ లేని స్తోత్రం సిచ్యువేషన్. స్తోత్రం అక్కడ ఆ చిన్న బిడ్డకి స్తోత్రం శరీరమును వేడి చేయడానికి స్తోత్రం ఒక హీట్ చేసినది ఒక వేడి నీళ్ళు పోసి స్తోత్రం బాడీలో పెడతారు కదా, ఆ వస్తువు ఎక్విప్మెంట్ కావాలంట. వాళ్ళు ఒక్క పీస్ ఉందంట. ఆ వేడి నీళ్ళు పోసినప్పుడు అది పేలిపోయింది. కాబట్టి ఆ బిడ్డను స్తోత్రం ఒక రాత్రి మొత్తము చలిమంట పెట్టి స్తోత్రం ఒక నర్స్ ఆ బిడ్డను కాపాడది. కానీ నెక్స్ట్ డే ఆ బిడ్డ స్తోత్రం జీవించాలి, బ్రతకాలంటే స్తోత్రం ఆ బిడ్డకి ఏమి కావాలంటే స్తోత్రం ఏమి కావాలి, హార్ట్ బ్యాగ్ కావాలి. హార్ట్ బ్యాగ్ లేదు. స్తోత్రం ఎక్కడ స్తోత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా 3 నెలలు అవుతుందంట, 3 months అవుతుందంట. కానీ ఈయన స్తోత్రం చిన్నపిల్లలందరికీ చెప్పారంట, మన ఆర్ఫనేజ్లో కొత్తగా ఒక బిడ్డ పుట్టింది, తల్లి చనిపోయింది, ఆ బిడ్డకి ఒక అక్క ఉంది స్తోత్రం, 2 పిల్లలు ఉన్నారు. ఆ పుట్టిన బేబీకి స్తోత్రం హార్ట్ బ్యాగ్ కావాలి, లేకపోతే చనిపోతుంది. కాబట్టి మీ పిల్లలందరూ మీరందరూ ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేయాలి. 3 గంటల లోపల అది వచ్చేయాలి. ఎన్ని గంటల లోపల? కానీ ఎక్కడ నుంచి వచ్చినా ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలల మినిమం అవుతుందంట. కానీ అప్పుడు స్తోత్రం ఒక చిన్న బిడ్డ 6-7 సంవత్సరం ఉన్న ఒక బిడ్డ వచ్చి నేను ప్రార్థన చేస్తా అని చెప్పి ఫ్రంట్లో స్టేజ్లో వచ్చి ప్రార్థన చేసినట్ట. ఆ బిడ్డ ప్రార్థనలో స్తోత్రం విశ్వాసము అంత ఆశ్చర్యం కనబడినది. స్తోత్రం మనలో ఈరోజు అటువంటి విశ్వాసము చూడడానికి, అటువంటి విశ్వాసం ఉంటుంటే ఆశ్చర్యం. స్తోత్రం ఆ బిడ్డ వచ్చి ప్రార్థన చేసినప్పుడు 2:45 లోపల ప్రభువా హార్ట్ బ్యాగ్ కావాలి, ఆ పుట్టిన బేబీ యొక్క అక్క తల్లి లేకుండా ఏడుస్తుంది, ఆ అక్కకి స్తోత్రం ఒక బాబీ డాల్ కావాలి. ఆ బేబీ ప్రార్థన చేసింది, ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేసింది. అందరూ గట్టిగా ఆమెన్ చెప్తుంటే పిల్లలందరూ ఆమెన్ చెప్పారంట. డాక్టర్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన మాత్రం గమ్మున కూర్చున్నారంట. ఈ చిన్న బిడ్డ తిరిగి చూసి ఆమెన్ చెప్పండి అని చెప్పినప్పుడు ఈ బిడ్డ చెప్పినది ఒకరికి ఆమెన్ చెప్పినారంట. అప్పుడు ఈ చిన్న బిడ్డకి స్తోత్ర తృప్తి రాలేదు, గట్టిగా చెప్పినారంట, గట్టిగా చెప్పు ఆమెన్ అని. అలా చెప్పాలి. ఆమెన్ చెప్పిన ఆయన ఆశ్చర్యపడి స్తోత్రం ఆ బిడ్డను సంతోషపరచడానికి గట్టిగా ఆమెన్ చెప్పారంట. ఆమెన్ చెప్పాలి. స్తోత్రం ఎగ్జాక్ట్ రూట్ 2.5 అవర్ లోపల స్తోత్రం ఒక పార్సల్ అక్కడ వచ్చినది, ఆ హాస్పిటల్కి వచ్చినదంట. ఆ పార్సల్ను ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చిన ఒక స్తోత్రం పీస్ ఏమంటే స్తోత్రం హార్ట్ బ్యాగ్. ఆ పిల్లలందరూ ఆశ్చర్యపడి చప్పట్లు కొడుతున్నారంట. డాక్టర్ స్తోత్రం ఆయన ఎక్సైట్ అయిపోతున్నాడు. ఈ ప్రేయర్ను దేవుడు విన్నారన్నప్పుడు ఈ చిన్న బిడ్డ గమ్మునున్నదంట. ఎందుకు నీవు మాత్రం ఎక్సైట్ అవ్వకుండా ఉన్నావంటే, నేను అడిగినది హార్ట్ బ్యాగ్ మాత్రం కాదు, బేబీ స్తోత్రం పప్పీ డాల్ నాకు కావాలి అని యేసయ్య దగ్గర అడిగాను. అది ఉన్నా మాత్రమే నాకు ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ డాక్టర్ స్తోత్రం ఆ బాక్స్లో మరలా లోపల చేయబట్టి స్తోత్రం తగిలిన వస్తువును చూస్తున్నప్పుడు స్తోత్రం ఆ బాబీ డాల్ వచ్చినదంట.
అది చూసినప్పుడు ఈ బిడ్డ చప్పట్లు కొట్టినది, నా ప్రార్థనను నా దేవుడు ఆలకించారు. హలో, స్తోత్రం. చంటి పిల్ల యొక్క స్తోత్ర పెదవుల ద్వారా దేవుడు తన శక్తిని ప్రకటించడానికి సిద్ధమై ఉన్నారు. మీరు నేను చంటి పిల్లలాగా విశ్వసిస్తే మీరు విస్మయము చూడబోతున్నారు, మీరు ఆశ్చర్యము చూడబోతున్నారు, మీరు స్తోత్రం మహత్కార్యములు చూడబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఆ పార్సల్ డీటెయిల్ వాళ్ళు చూస్తున్నప్పుడు, ఆ పార్సల్ డీటెయిల్స్ వాళ్ళు చూసినప్పుడు ఏమి జరిగినంటే స్తోత్రం, ఆ పార్సల్ స్తోత్రం ఇంగ్లాండ్ల నుండి పంపబడినది ఆఫ్రికాకి 7 నెలల క్రితం. 7 నెలల క్రితం పంపబడిన పార్సల్ స్తోత్రం 3.5 గంట క్రితం చేసిన ప్రార్థనకి జవాబై వచ్చినది. అంటే స్తోత్రం, ఆ దైవజనుడు చెప్పిన మాటను నేను అట్లనే కాపీ కొట్టి చెప్తున్నాను. దట్స్ ఆల్. ఇది ఆ మాట స్తోత్రం నచ్చింది కాబట్టి స్తోత్రం 3.5 గంట తర్వాత అవసరమైన దానికి దేవుడు 7 నెలల క్రితమే సిద్ధపరిచి ట్రావెల్లో పంపించారు. నేను స్తోత్రం ఆ మాటను మీ యొక్క ఆత్మీయ విశ్వాసం వరకు నేను చెప్తున్నాను. మీరు నేను స్తోత్ర దేవుని యొక్క సన్నిధిలో పెట్టిన స్తోత్ర ప్రార్థన విజ్ఞాపన ఏదైతే విషయం గురించి మొరపెట్టామో అది అన్నిటికీ జవాబు ట్రావెల్ అయిపోయినది. తగ్గిన సమయంలో అది నీ చేతికి రాబోతున్నది. నీ విస్మయం పొందబోతున్నావు, నీవు ఆశ్చర్యమును చూడబోతున్నావు. నిన్ను చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను ఒక ఆశ్చర్యంగా, నిన్ను ఒక మిరకల్గా, నిన్ను ఒక వండర్గా, ఆసంగా చూపించబోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ స్తోత్రం. యేసు ప్రభు 37వ వాక్యం చదవండి అయ్యా. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతమంతటను వ్యాపించెను. హల్లెలూయా చెప్పాలి. దేవుడు నీ గురించిన సాక్ష్యమును దేశం అంతటా వ్యాపించినట్టు నా దేవుడు క్రియ చేయబోతున్నారు. హల్లెలూయా. మీ గురించి స్తోత్రం దేశం అంతటా ఒక మార్వలస్ టెస్టిమనీ స్తోత్రం, ఒక విస్మయిస్తున్న ఒక సాక్ష్యమును దేశం అంతటా స్తోత్రం వ్యాపించినట్టు, స్ప్రెడ్ అవుతున్నట్టు దేవుడు నిన్ను నన్ను స్తోత్రం వాడుకోబోతున్నారు. మీరు వాళ్ళు మాత్రం చెప్పండి, ఆమేన్. ఐ రిసీవ్ ఇట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కొన్ని 2 నిమిషం అన్య భాషలు మాట్లాడండి. స్తోత్రం. మనము వాక్యంలో ప్రవేశించబోతున్నాము. రాఖబల షందరబాద్ యాదనమ బదా నియాసికల బరబ రగదున అడంతో రోబోసికే లేమనా సుగో రమాన షంద రెకెబాల్ యత్రో ఇలాంతో రిమానమ షకల బరబ ఎరి అందలబ. తండ్రి యేసుక్రీస్తు నామములో మీరందరూ మీరే ప్రార్థన చేయండి. నన్ను ఒక ఆశ్చర్యముగా, నన్ను స్తోత్రం, నన్ను ఒక నా గురించిన సాక్షి దేశమంతటా వ్యాపించినట్టు తండ్రి స్తోత్రమయ్య. నీ కరుణాహస్తము నా మీదే చాపబడును గాక. నీ యొక్క క్రియలు నాలో స్తోత్రం క్రియగా మార్చబడును గాక. యేసుక్రీస్తు నామములో అపవాది పెట్టిన ఆటంకములు, మాంసం పెట్టిన ఆటంకము, ఈ లోకం పెట్టిన ఆటంకము నా జీవితంలో విరగొట్టబడును గాక. నాలో దైవ శక్తి, దైవ అధికారము క్రియ చేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. యేసుక్రీస్తు గురించి ఆ గ్రామం సాక్షిస్తుంది. ఓ స్తోత్రం. జనములు సాక్ష్యం ఇస్తున్నారు. స్తోత్రం. ఆ పట్టణం సాక్ష్యం ఇస్తున్నది. దేశంలో ఆయన యొక్క సాక్ష్యం విస్తరిస్తున్నది. ఈవెన్ demon spirits also testify about Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు గురించి దురాత్మ కూడా సాక్ష్యం ఇస్తున్నది. ఓ స్తోత్రం. దురాత్మ సాక్ష్యం ఇస్తున్నది ఏమంటే, ఓ దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు మమ్మల్ని నాశనం చేయడానికై నీ ఇక్కడ వచ్చావని. హల్లెలూయా. మీ జీవితంలో స్తోత్రం నా యొక్క పరిశుద్ధాత్మ ఇలాగా ఒక టెస్టిమనీని పంపబోతున్నారు. మాంత్రికులు రక్షణ పొందబోతున్నారు, విగ్రహారాధికులు రక్షణ పొందబోతున్నారు, శుద్రక్రియల్లో చేతబడిలో స్తోత్రం బంధించబడిన వాళ్ళు రక్షణ పొందబోతున్నారు, రోగంలో బంధించబడిన వాళ్ళు ఓ స్వస్థత పొంది అద్భుతం పొంది దేవుని మీద విశ్వాసం పెట్టబోతున్నారు. గవర్నమెంట్ స్తోత్రం అద్భుత కార్యమును చూసి దేవుని మీదే ఆధారపడబోతున్నది. అటువంటి ఒక కాలము నీ ద్వారా నా ద్వారా దేవుడు చేయబోతున్నారు. దాని కొరకే పరిశుద్ధాత్మ నిన్ను సిద్ధపరుస్తున్నారు అని నమ్మిన వాళ్ళు మాత్రము గట్టిగా చెప్పలు కొట్టి కేకలు వేసి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్.
స్తోత్రం. యేసుక్రీస్తు అంత గొప్ప స్తోత్రం సాక్ష్యంగా మారడానికి కారణం 7 అడుగులు. 7 అడుగులో ఈజ్ బోర్న్ బై ద స్పిరిట్, హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బలం పొందారు, ఆయన పరిశుద్ధాత్మను పొందారు, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై మార్చబడ్డారు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. ఇస్ లీడ్ బై స్పిరిట్ ఆఫ్ గాడ్. నన్ను నిన్ను స్తోత్రం ఈ స్థాయిలో స్తోత్రం దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఆయన స్తోత్రం బయలుదేరినది పరిశుద్ధాత్మ శక్తితో. నన్ను నిన్ను స్తోత్రం పరిశుద్ధాత్మ పూర్ణుడై మాత్రం కాదు, పరిశుద్ధాత్మ నడిపింపు మాత్రం కాదు, పరిశుద్ధాత్మ శక్తితో నీ బయటికి రావాలి. ఈ ఈ ఈ లాక్డౌన్ తర్వాత నీ బయటికి వెళ్తున్నప్పుడు దైవ శక్తితో నింపబడిన వ్యక్తిగా మారబోతున్నావు. స్తోత్రం. తర్వాత అపవాది నిన్ను చూసి నీలో నుండి రేడియంట్ అవుతున్న స్తోత్రం వేవ్స్, స్తోత్రం డివైన్ వేవ్స్ అపవాది రాజ్యం నాశనం చేయబోతున్నది. తర్వాత చెప్తున్నారు డిక్లేర్డ్ హి ఈజ్ అనాయింటింగ్. నీవు చెప్పబోతున్నావు నా మీదే వచ్చిన అభిషేకం కారణం ఏమి, నాలో ఉన్న శక్తికి కారణం ఏమి, అందరికి నీవు ప్రకటించబోతున్నావు. దేశము దేవుని వైపు తిరగబోతున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆత్మ ప్రాణం శరీరంలో స్తోత్రం మిమ్మల్ని సిద్ధం చేయును గాక అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ స్తోత్రం మనం ఎక్కువ వేరే ఎక్కడ స్తోత్రం మనం ఫోకస్ చేయవద్దు. ఈ లూకా సువార్తలో స్తోత్రం 3వ అధ్యాయం 4వ అధ్యాయం మాత్రమే ఫోకస్ చేస్తున్నాము. అక్కడ స్తోత్రం యేసు ప్రభు మనకు ఒక గొప్ప ఉదాహరణగా మాదిరిగా అక్కడ ఉన్నారు. యేసు ప్రభువును స్తోత్రం పట్టు చూసిన వాళ్ళు ముఖం ప్రకాశించినది, వాళ్ళు సిగ్గు నొందలేదు. నీ యొక్క జీవితంలో దైవిక మహిమ ప్రకాశించబోతున్నది. ఆమేన్ చెప్పండి. దైవిక క్రియ జరగబోతున్నది. ఆమేనండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు ఆ అభిషేకంలో నింపబడినట్టు నీ యొక్క హస్తం చాపబడును గాక. ఓకే. స్తోత్రం. దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, అది స్తోత్రం దేవుని యొక్క స్థాయి అని నిన్న నేను మీతో పంచుకున్నాను. 1000 మూరు ఆయన కొలిచారు. స్తోత్రం. ఎజెకీయెలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వాక్యంలో నుండి స్తోత్రం 10వ వాక్యం వరకు మీరు ధ్యానించండి, పర్సనల్గా మీరు చదవండి. అక్కడ స్తోత్రం 4 సారి చెప్తుంది. స్తోత్రం 1000 మూరు కొలిచారు. ఒకటేసారి 4000 మూరు కొలవలే, ఒక్క మండలముగా స్తోత్రం దేవుడు తీసుకుని వెళ్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థాయిలో నిన్ను పెంచాలని ఆశపడుచున్నారు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. దేవుడు నన్ను నడిపించారండి, ఈ సంఘానికి నడిపించారండి, ఈ హోటల్కి నడిపించారండి, ఈ ఇంటికి నడిపించారండి. పరిశుద్ధాత్మ స్తోత్రం సంఘానికి నడిపించరు, అది మీరే వెళ్ళాలి. పరిచర్యకి నడిపించరు, మీరే వెళ్ళాలి, మీరే డెడికేట్ చేసుకోవాలి. హల్లెలూయా చెప్పాలి. మీకు హృదయం ఉంటుంటే ఆయన నడిపింపు ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. చాలాసారి స్తోత్రం దేవునికి చిత్తం ఉంటుంటే బాగవుతారు. దేవునికి చిత్తం ఉంటుంటే కార్యం జరుగుతుంది. దేవునికి చిత్తం ఉంది, ప్రాబ్లం ఏమంటే నీకు చిత్తమా లేదా అనే ప్రాబ్లం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అన్ని విషయంలో చిత్తం ఉంది. పరిశుద్ధాత్మ స్తోత్రం అక్కడ స్తోత్రం నడిపిస్తున్న అనుభవము. స్తోత్రం ఎజెకీయెల్ అన్న దైవజనుడును స్తోత్రం చేయి పట్టుకొని 1000 మూరుగా స్తోత్రం కొలుస్తున్నారు. నిన్ననే నేను చెప్పాను, ఆ 1000 అన్న మాటకి ఆలేఫ్ అన్న అర్థం. ఆలేఫ్ అన్న ఎబ్రాయ పదం. స్తోత్రం. ఆలేఫ్ అన్న మాటకి త్రిత్వం అని అర్థం. స్తోత్రం 111 స్తోత్రం అక్కడ కాల్కులేషన్ చేస్తున్నప్పుడు స్తోత్రం ఓకే ఇక్కడ లేదు, మరలా నేను అది స్తోత్రం మీకు రాసి తర్వాత స్తోత్రం ఆయన మోకాలు కొలత, తర్వాత నడుము కొలత, తర్వాత స్విమ్మింగ్ లెవెల్, ఈ స్తోత్రం ఈ 3 పాయింట్ను స్తోత్రం నేను షార్ట్గా చెప్పబోతున్నాను. చాలా సింపుల్గా నేను చెప్పబోతున్నాను. స్తోత్రం అర్థం చేయడానికి మాత్రం ప్రయత్నించండి. స్తోత్రం
ఆలెఫ్ స్తోత్రం 1000 అని అర్థం స్తోత్రం. ఆలెఫ్ అన్న లెక్కకి స్తోత్రం, ఈ ఫస్ట్ లెటర్కి 1, ఈ లెటర్కి స్తోత్రం 30 స్తోత్రం. ఫే అన్న లెటర్కి స్తోత్రం 80 స్తోత్రం. టోటల్ మనం చూస్తున్నప్పుడు స్తోత్రం 111. దైవికంలో ఉన్న త్రిత్వం ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. ఆమెన్ చెప్పాలి. స్తోత్రం. దేవుడు స్తోత్రం మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఒక్కొక్క మండలంలో నడిపిస్తున్నప్పుడు ఆ దైవత్వంలో ఉన్న పూర్ణత్వంలో నడిపిస్తారు తప్ప కొరతలు నడిపించారు. మీరు చూడండి, ఇప్పుడున్న అన్ని స్తోత్రం రేట్ కార్డ్ చూస్తే 999, 1999, 299, 399 స్తోత్రం. అక్కడ అన్ని ఒక్కటి తక్కువ ఉంటుంది, 1 రూపీ తక్కువ ఉంటుంది. అది స్తోత్రం. అది బిజినెస్లో ఉన్న స్తోత్రం, అది దొంగతనం. అది మనకి అర్థం కాదు, అది ఇప్పుడు చెప్పడానికి అర్థం లేదు, కార్యం లేదు. స్తోత్రం. ఇక్కడ స్తోత్రం ఈ 1000 అన్న మాట స్తోత్రం మాటకి దైవత్వంలో ఉన్న పరిపూర్ణత. ఆ పరిపూర్ణత ఎక్కడ నివసిస్తున్నదంటే చదవండి స్తోత్రం కొలసి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. ఏలనగా దైవత్వము సర్వపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. స్తోత్రం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో నిన్న స్తోత్రం నేను మెసేజ్లో చెప్పాను, మరలా చెప్తున్నాను, చదువు మీరు స్తోత్రం. మీరు చూడండి, ఆ క్రీస్తు దైవత్వం యొక్క పూర్ణమైన క్రీస్తు ఎక్కడ నివసిస్తున్నారు? మనలో నివసిస్తున్నారు. మీలో నాలో ఆ దైవత్వం యొక్క పూర్ణత్వం నివసిస్తున్నది. అలా చెప్పాలి. దైవత్వం యొక్క పూర్ణత కలిగిన నేను మీరు దైవిక క్రియ చేయడానికి పిలువబడి ఉన్నాం. ఆమేన్ చెప్పాలి. ఆ క్రీస్తు భూమిలో ఎలా స్తోత్రం ఆ దైవత్వమును ప్రకటించారు. ఆ ప్రకటన నా జీవితంలో మీ జీవితంలో స్తోత్రం తప్పకుండా రావాలి. విత్తనము ఒకటి విత్తితే ఫలము ఒకటి రాదు. ఏ విత్తనం విత్తబడుచున్నదో అది ఏ ఫలిస్తుంది. మీరు స్తోత్రం గోధుమలు విత్తితే గోధుమలు వస్తుంది, ముళ్ళలు విత్తితే ముళ్ళలు వస్తుంది. మనలో దేవుడు క్రీస్తు అన్న స్తోత్ర విత్తనమును మనలో విచ్చి ఉన్నారు. మనలో నుండి క్రీస్తు అన్న స్తోత్ర ఫలమే బయటికి వస్తుంది. దైవత్వం యొక్క పరిపూర్ణత మనలో నుండి బయటికి వస్తుంది. మీ జీవితంలో దైవత్వం యొక్క సర్వపూర్ణత బయటికి వచ్చును కాక. సంఘములో స్తోత్రం దైవత్వం యొక్క పరిపూర్ణత రావాలనే దేవుని యొక్క కోరిక. స్తోత్రం. ఇప్పుడు ఎజేకియెల్ గ్రంథము 47వ అధ్యాయం, అక్కడ 4 మండలము అక్కడ ఉంది. ఒక ఫస్ట్ మండలము స్తోత్రం చీల మండలం, 2వది మోకాలు, 3వది నడుము స్తోత్రం, 4వది స్విమ్మింగ్. చెప్పాలి. నా మెసేజ్ నేను కంప్లీట్ చేయడానికి స్తోత్రం ఓన్లీ 4 పాయింట్స్ స్తోత్రం చాలా సింపుల్గా చెప్తున్నాను. మొదటి అనుభవము సువార్తను స్తోత్రం పరిపూర్ణంగా అర్థం చేయించుకుంటా. క్రీస్తు యేసు ప్రభు భూమికి స్తోత్రం అవతారమై వచ్చినందుకు కారణమేమి? భూమిలో అనేక అవతారములు ఉన్నది స్తోత్రం. ఈ లోకంలో అనేక అవతారం ఉన్నది. అన్ని అవతారం యొక్క స్తోత్రం సమాధి ఈ భూమిలోనే ఉంది. కానీ ఒక్క అవతారం యొక్క స్తోత్రం సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది. అక్కడ రాయబడినది ఆయన ఇక్కడ లేదు, ఆయన తిరిగి లేచాడని. ఆయన స్తోత్రం సమాధిలో ఉన్న దేవుడు కాదు, ఆయన సమాధికున్న దేవుడు కాదు, ఆయన మరణముకున్న దేవుడు కాదు. ఆయన మరణంలో నుండి రక్షించే దేవుడు, మరణంలో నుండి నిన్న స్తోత్రం విడిపించే దేవుడు. మరణం అన్న మాటకి అర్థము విడిపోవుట అని అర్థం, సెపరేట్ అవుట అని అర్థం. ఆదాము హవ్వ ద్వారా దేవునితో సహవాసము విడిపోయినది, సెపరేట్ అయిపోయారు. ఆ సహవాసమును మరలా చేర్చడానికి పరలోకం నుండి భూమికి వచ్చిన అవతారమే యేసుక్రీస్తు.
ఇదే సువార్త. ఆయన ద్వారా స్తోత్రం మనకి దేవునితో సహవాసం వస్తున్నది. దైవిక జీవ మనలో వస్తున్నది. దైవిక స్తోత్రం ఆశీర్వాదం మన జీవితంలో వస్తున్నది. దైవిక మేలులు మన జీవితంలో కలుగుచున్నది. దైవిక స్వస్థత, శాంతి, సమాధానం, ఐశ్వర్యం మన జీవితంలో కలుగుచున్నది. ఫస్ట్ స్టెప్ స్తోత్రం దేవునిలో ఉన్న స్థాయి ఏమంటే స్తోత్రం ఆ నదిలో ప్రవేశించాలి. ఆ నదిలో ప్రవేశిస్తున్నప్పుడు మీ యొక్క స్తోత్రం ఈ కాలు స్తోత్రం పాదము స్తోత్రం బలపరచబడాలి. ఆమేన్ చెప్పాలి. అక్కడ స్తోత్రం సువార్త యొక్క స్తోత్రం ప్రత్యక్షత మీ యొక్క హృదయంలో స్తోత్రం స్పష్టంగా చెక్కబడి ఉండాలి. ఈ సువార్తకున్న శక్తి అది దైవ శక్తి అని అర్థం. నేను ఆల్రెడీ మాట్లాడాను. సువార్త స్తోత్రం వినే వాళ్ళకి, విశ్వసించే వాళ్ళకి దైవ శక్తి అయి ఉన్నది. ఎందుకు క్రైస్తవ జీవితం బలహీనమై ఉన్నది, క్రైస్తవ కుటుంబం బలహీనమై ఉన్నది, క్రైస్తవుల యొక్క బిజినెస్ బలహీనమై ఉన్నది, పరిచర్య బలహీన ఉన్నదంటే స్తోత్రం బేసిక్ స్టెప్లోనే వీక్ అయిపోయారు. సువార్తను స్తోత్రం స్పష్టంగా ఎరగలేకపోతున్నారు. యేసు ప్రభువును స్తోత్రం ఆయన యొక్క సిలువలో చేసిన ఆ క్రియను స్తోత్రం ఒక సెంటిమెంటల్ స్తోత్రం ఒక సెంటిమెంటల్ ఇమిటేషన్గా చూడడానికి మొదలుపెట్టారు. ఆయన రక్తం కారినది, ఆయన గాయపరచబడినది, ఆయన మరణం అనుభవించినది, శిక్ష పొందినది, స్తోత్రం తిరిగి లేచినది అన్నీ ఆయన స్తోత్రం ఏదో సింపతి క్రియేట్ చేయడానికి కాదు. అక్కడ నుండి పరలోకంలో ఉన్న ఆశీర్వాదమును నీ జీవితంలో, నా జీవితంలో స్తోత్రం కన్వర్ట్ చేయడానికి కొరకే. కన్వర్టింగ్ మత మార్పిడి అంటున్నారు. నేను చెప్తున్నది మత మార్పిడి కాదు, పరలోకంలో జరుగుచున్నట్టు భూమిలో జరుగును గాక, పరలోక రాజ్యం భూమికి వచ్చును గాక అని ప్రభు ప్రార్థన నేర్పించారే. ఆయన నామము పరలోకంలో ఎలాగ స్తోత్రం మహిమపరచబడినదో భూమిలో మహిమపరచబడినట్టు నీ జీవితం, నా జీవితం మార్చడానికి కొరకే. హల్లెలూయా. స్తోత్రం కన్వర్టింగ్, స్తోత్రం రిలీజియస్ చేంజింగ్ కాదు. స్తోత్రం పరలోకంకి భూమికి ఎంత తేడా ఉందో అటువంటి మార్పు నీ జీవితం, నా జీవితం రావడానికి. హల్లెలూయా. సువార్తను స్తోత్రం స్పష్టంగా అర్థం చేద్దాం. సువార్త అంటే స్తోత్రం ఏమి చెప్పి స్తోత్రం వివరించడానికి సమయం లేదు. రెండవది స్తోత్రం మోకాలందు స్తోత్రం 4వ వాక్యం చదవండి. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీలగుండ నడిపింపగా నీళ్లు మోకాల్లోతుండెను. ఓకే, ఈ నీళ్ళు గురించి స్తోత్రం 2 వాక్యము నేను రెఫరెన్స్ చెప్పిన తర్వాత, ఆ నీళ్ళ గురించి 2 వాక్యము రెఫరెన్స్ చెప్పిన తర్వాత మనము స్తోత్రం మోకాళ్ళ వెళ్దాం. అదే 47వ అధ్యాయము స్తోత్రం 9వ వాక్యము చదవండి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. జలచరములు స్తోత్రం జలజీవులు బ్రతుకును. రెండవ 1 ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. హల్లెలూయా చెప్పాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో స్తోత్రం ఇక్కడ సమస్తము బ్రతుకును అని ఉంది స్తోత్రం. కానీ ఇంగ్లీష్లో ఎట్లా ఉందంటే therefore they shall be healed and everything shall live whither the river cometh. ఈ నది ఎక్కడ వస్తుందో అక్కడ హీలింగ్ జరుగుతుంది, తర్వాత జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకము కరోనా వైరస్ కొరకు స్తోత్రం జవాబు వెతుకుచుంది, వ్యాక్సినేషన్ వెతుకుచున్నది. నేను వ్యాక్సినేషన్ అగెన్స్ట్గా మాట్లాడలే.
స్తోత్రం. ఆ విస్టం రావాలంటే స్తోత్రం, ఆ జ్ఞానం రావాలంటే స్తోత్రం, ఈ స్తోత్రం, ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ స్తోత్రం వాళ్ళ యొక్క బుర్రను స్తోత్రం తిప్పుచున్నారు. వాక్యం సెలవిస్తున్నది, ఆ నది నీలో వచ్చి పారుచున్నదంటే నీకు జవాబు వస్తుంది. సైంటిస్ట్కి నేను జవాబు ఇస్తున్నాను. సైంటిస్ట్ స్తోత్రం వాక్యమును విశ్వసించు, నీకు స్తోత్రం పరలోకం నుండి జవాబు వస్తుంది. ఈ భూమికి నీవు ఒక జవాబై మారుతావు. సైన్స్ స్తోత్రం ఓడిపోతున్నట్టు స్తోత్రం దేవుని యొక్క పరిచర్య స్తోత్రం ఈ భూమికి అవసరముగా మారబోతున్నది. ఈ భూమికి, ఈ లోకము దేవుని యొక్క రాజ్య పరిచర్య, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రత్యక్షత కావాలని వెతకి వస్తున్న ఒక దినం రాబోతున్నది. 10 సంవత్సరం క్రితం నేను సేవకు వచ్చిన కొత్తవిలో, పరిచర్యకు నేను వచ్చిన కొత్తవిలో, నేను ఆత్మీయంలో స్తోత్రం చంటి పిల్లలాగా ఉన్న కాలం అది. నేను స్తోత్రం కేరళలో స్తోత్రం ఒక ప్రాంతానికి పరిచర్యకి నన్ను పిలిచారు. ఆ సంఘంలో 20-30 మంది ఉన్నారు. ఆ సేవకుడు స్తోత్రం, ఆ మొదటిసారి చివరిగా ఆ సేవకుడు చూసిన ఆ దినమే. నేను సేవకు వెళ్ళినప్పుడు స్తోత్రం సంఘంలో ఉన్న వాళ్ళందరూ స్తోత్రం వాక్యం వింటున్నప్పుడు కదలలే. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఏదోదో ఆలోచిస్తూ ఉన్నారు. నేను స్తోత్రం, ప్రభువా ఎందుకు కొరకు నన్ను ఇక్కడ పంపించావు? వీళ్ళు స్తోత్రం ఒక్క ఆమె కూడా చెప్పకుండా, ఒక స్తోత్రం కూడా చెప్పకుండా ఈ వాక్యమును వినడానికి ఇష్టం లేకుండా కూర్చున్నట్టు ఉండే. ఏమి చెయ్యాలి నాకు ఏమి అర్థం కాలేదు. నేను ఆ స్థలంలో స్తోత్రం ఆత్మలో నేను ప్రార్థన చేస్తున్నాను. వాక్యం వాళ్ళకు బోధిస్తున్నప్పుడు ఆ సమయంలోనే నేను గిద్యోను గురించి మాట్లాడుతున్నాను. పరాక్రమ గల బలాజుడా, యెహోవా నీ తోడ ఉన్నారు చెప్పి స్తోత్రం. ఆ ఇశ్రాయేల్ దేశంలో ఆ కాలంలో స్తోత్రం జరిగిన నష్టము, నాశనము, వాళ్ళకు ఉన్న పంట నీ స్తోత్రం నష్టం అయిపోతున్నప్పుడు కొంచెం గోధుమను కాపాడడానికి గిద్యోను స్తోత్రం పడుచున్న ప్రయాసం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పరిశుద్ధాత్మ నాలో నుండి ఒక వాక్కు అనుగ్రహించారు. స్తోత్రం ఎగ్జాక్ట్గా స్తోత్రం సంవత్సరం వరకు నాకు దేవుడు చెప్పారు. 2020-21 మధ్యలో స్తోత్రం ఒక ఘోరమైన వైరల్ అటాక్ రాబోతున్నది చెప్పి నేను స్తోత్రం నా గురించి స్తోత్రం చెప్పలేదు, దేవుని యొక్క నామ మహిమ కొరకు చెప్తున్నాను. స్తోత్రం ఆ చిన్న సంఘంలో చూడడానికి ఎవరు లేదు, స్తోత్రం అది రికార్డ్ చేయడానికి ఎవరు లేదు, ఇష్టం లేకుండానే కూర్చున్నారు. వాళ్ళందరి మధ్యలో ఉన్నప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు మధ్యలో పరిశుద్ధాత్మ మాట్లాడారు, ఒక వైరల్ అటాక్ రాబోతున్నది, దేశమల్లా కదలపోతున్నది. ఈవెన్ డాక్టర్స్ స్తోత్రం, ఈవెన్ డాక్టర్స్ హాస్పిటల్ స్తోత్రం కూడా వణికిపోతున్నది. సైన్స్ స్తోత్రం వణికిపోతున్నది, వణికిపోతున్నది చెప్పి ఈరోజు అది జరుగుతుంది. ఈరోజు ఆ జవాబు లేదు. కానీ స్తోత్రం మనం అందరూ లాక్డౌన్లో ఉన్నప్పుడు మరలా నేను ఈ వాక్కు మీ కొరకు ప్రకటించడానికి కారణం ఏమంటే ఆ రోజే మాట్లాడారు, సంఘము ద్వారా దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. దేవుని యొక్క రాజ్యము ద్వారా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన మీ ద్వారా దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. నీవు ఒక ప్రశ్నగా ఉండకూడదు, నీవు ఒక జవాబుగా ఉండాలి. నీ ఒక సమస్య ఉండకూడదు, సమస్యకి స్తోత్రం జవాబై ఉండాలి. మీరు స్తోత్రం ఒక బలహీనంగా ఉండకూడదు, బలహీనంకి మీరు జవాబై ఉండాలి. స్తోత్రం స్తోత్రం ఈ లోకంలో ఈరోజు ఎకనామికల్ ప్రాబ్లం, ఫినాన్షియల్ ప్రాబ్లం, బిజినెస్ ప్రాబ్లం, స్తోత్రం హెల్త్ ప్రాబ్లం, నేషన్ ప్రాబ్లం, స్తోత్రం ఎక్కడ చూసినా సమస్య మాత్రం ఉంది. కానీ దేవుడు చెప్తున్నారు స్తోత్రం సంఘము ద్వారా నేను జవాబు ఇవ్వబోతున్నాను. స్తోత్రం నీ ద్వారా నా ద్వారా దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. బ్రదర్ మీ ద్వారా నా ద్వారా జవాబు ఇవ్వబోతున్నారు. స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం నది పారుచున్న చోటలో ఆరోగ్యం వస్తుంది, నది పారుచున్న చోటలో స్తోత్రం జీవం వస్తుంది. అంటే స్తోత్రం ఆత్మీయ జీవితంలో మెచ్యూర్డ్ అయిన వ్యక్తి ఎక్కడ వెళుచున్నారో వాళ్ళ ద్వారా దైవ నది పారుతుంది. ఆ జీవ నది పారుచుండగా అక్కడ జీవం వస్తుంది, అక్కడ ఆరోగ్యం వస్తుంది. ఏ స్తోత్రం ఈ సంవత్సరము పరిశుద్ధాత్మ సంఘంకి ఇచ్చిన స్తోత్రం వాక్కు ప్రకటన కాండము
22వ అధ్యాయము 2వ వాక్యము. ఆ పట్టణము రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. స్తోత్రం ఏర్పరచబడినది. స్తోత్రం. ఫలము ఆయనది దైవిక వ్యక్తిత్వము, దైవిక గుణము. ఆకులు అయినది దైవిక ఐశ్వర్యము, లేకపోతే దైవిక వరం. స్తోత్రం. ఆకులు జనములను సౌఖ్యపరచడానికి ఉన్నది, ఏర్పరచబడినది. దేవుడు స్తోత్రం నన్ను మిమ్మల్ని ఈ భూమిలో నాటినది జీవవృక్షంగా నాటారు. సంఘములో నిన్ను నన్ను స్తోత్రం ఏర్పరిచినది జీవవృక్షంగా ఉండడానికి కొరకే. మన ద్వారా స్తోత్రం బయటికి వస్తున్న, స్ప్రౌడ్ అవుతున్న ఆ లీఫ్, ఆ డివైన్ ప్రాస్పెరిటీ, ఆ డివైన్ గిఫ్ట్ స్తోత్రం జనములను సౌఖ్యపరుస్తుంది. నేను స్తోత్రం మీకు ఒక ప్రవచన మాట మీకు స్తోత్రం ప్రకటిస్తున్నాను. ఒక రివర్ ఫ్లోయింగ్, ఒక హెవెన్లీ ఫ్లడ్ స్తోత్రం ఈ భూమిని తాకపోతున్నది. ఆ ఫ్లడ్ రిలీజ్ అవుతున్నప్పుడు స్తోత్రం మాస్ హీలింగ్, ఒక టోటల్ హాస్పిటల్ హీల్ అయిపోతారు. క్యాన్సర్ సెంటర్లో ఒక్కరు కూడా రోగి ఉండరు, సౌఖ్యం అయిపోతారు. స్తోత్రం. ఏదైతే స్తోత్రం వైరల్ అటాక్స్ ఉందో అందరూ మాస్ మొత్తంగా సౌఖ్యం అయిపోతారు. అటువంటి స్వస్థత కలిగిన ఒక రివైవల్ దేవుడు భూమికి మరలా పంపబోతున్నారు. ఎందుకు ఇన్ని తెగులు, ఇన్ని రోగాలు, ఇన్ని భయం వస్తున్నదంటే దేవుని మీద అందరూ ఆధారపడడానికి ఇది ఒక అవకాశంగా దేవుడు మారుస్తున్నారు. ఎజెకియెల్ గ్రంథంలో స్తోత్రం స్వస్థత, జనముల యొక్క స్వస్థత, దేశం యొక్క స్వస్థత, దేశం యొక్క క్షేమము దేశమును ఏలుచున్న వాళ్ళ చేతిలో లేదు, దైవరాజ్యంలో ఉన్నది. మీ చేతులు, నా చేతులు దేవుడు ఇచ్చారు. మీరు నేను ఆ స్తోత్రం ఫీట్ లెవెల్ల నుండి మా స్తోత్రం మోకాలు మండలంకి రావాలి. మోకాలు లెవెల్లో నుండి నడుము మండలంకి రావాలి. నడుముల నుండి స్తోత్రం ఈత కొట్టిన మండలంకి రావాలి. స్తోత్రం. ఈ 3 విషయమును స్తోత్రం చెప్తున్నాను. మీకు ఒక హీలింగ్ అనాయింటింగ్ మీలో ఇంపార్ట్ అవుతుంది. మీరు ఈ వాక్యమును విశ్వసించండి, ఈ వాక్యమును స్తోత్రం మీరు చదవండి, ఈ వాక్యమును మీరు ధ్యానించండి. మీలో నుండి ఆ జీవజల నది ప్రవహించబోతున్నది. నేను చెప్పాను మోకాలంతు అన్న మాటకి బరాక్ అని అర్థం. బరాక్ అన్న మాటకి స్తోత్రం. దేవుడు రెస్పెక్ట్ చేస్తున్నారు, హానర్ చేస్తున్నారు అని అర్థం. బ్లెస్సింగ్ అని అర్థం. ఇంకొక మాట బరాక్ అన్న మాటకి యాజ్ ఎ ఫిల్లింగ్ విత్ ఎ గిఫ్ట్. స్తోత్రం. వరం, గిఫ్ట్ అన్నది తెలుగులో బహుమానముతో నింపబడాలి. దేవుడు ఏ స్థాయిలో ఉన్నారో ఆ బహుమానముతో నింపబడాలి. స్తోత్రం. ఆదామును దేవుడు స్తోత్రం భూమిలో సృష్టించినప్పుడు దేవుడు బ్లెస్సింగ్ ఇస్తారు. నీవు ఫలించి అభివృద్ధి చెంది నింపి విస్తరించి లోబడుచుకొని ఏలాలి. ఇదే గిఫ్ట్. అధికారమే గిఫ్ట్. దేవుని యొక్క అధికారం మీలో నుండి రావాలి అన్నదే గిఫ్ట్. అంటే అర్థం ఏమంటే మనము పరిశుద్ధాత్మ ద్వారా స్తోత్రం మనం నడిపించబడుచున్నప్పుడు మనము దైవ సన్నిధిలో మనము సమర్పించుకుంటాం, మనము వంగుతాం. హల్లెలూయా చెప్పాలి. మనము యేసుక్రీస్తును ఒక ఇమేజ్గా మనం తీసుకుంటాం. యేసుక్రీస్తులో ఉన్న మనస్సు మీలో ఉండును గాక. ఆయన దేవుని యొక్క స్థాయిలో ఉన్నదిని ఆయన స్తోత్రం అది గొప్పగా ఎన్నుకోలేదు. ఆయన మనుష్య రూపంలో వచ్చి బానిసత్వము అన్నట్టు స్తోత్రం ఆ స్థాయికి దిగి
స్తోత్రం, శిలువ మరణ పర్యంతము తనను లోపరుచుకున్నారు, ఒబే చేశారు. కాబట్టి పరలోకములందు ఉన్నది, భూమి పైన ఉన్నది, భూమి కింద ఉన్నదాన్ని స్తోత్రం ఆయనకి స్తోత్రం లోబడినది. అంటే అర్థమేమి? ఈ పరిస్థితి అన్నీ మారాలంటే, మీ సిచ్యువేషన్ అన్నీ మారాలంటే మనలో క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉండాలి. అక్కడనే వాక్యం చెప్తుంది, క్రీస్తులో ఉన్న మనస్సు స్తోత్రం దేవునికి లోబడుట, అపవాదికి ఎదిరించుట. దేవునికి లోబడుట, అపవాదికి ఎదిరించుట. హల్లెలూయా చెప్పాలి. ఎరిగో కోట ముందు స్తోత్రం ఇశ్రాయేల్ జనాలను దేవుడు నిలిపించారు. 6 దినము స్తోత్రం గోడను ఏం చేయాలి? చుట్టూ రావాలి. కానీ ఏం చేయవద్దంటే మాట్లాడవద్దు, ఏమీ మాట్లాడవద్దు. నీవు మంచిది మాట్లాడవద్దు, చెడ్డది మాట్లాడవద్దు. హల్లెలూయా. మీకు మీరే చెప్పండి, ఈ మంచిది మాట్లాడవద్దు, చెడ్డది మాట్లాడవద్దు. 7వ రోజు ఏమి చేయాలంట? కేకలు వేయాలి, బూరాసో ఊదాలి. హల్లెలూయా చెప్పాలి. మీకు అక్కడ నుంచి యోషువ గ్రంథంలో నుండి ఒక పిక్చర్ మీకు ఇస్తున్నాను. 6 రోజు మీరు లోకంలో ఉన్నప్పుడు మీరు చుట్టూ తిరుగుచున్నది మీ యొక్క ఎరిగోను. హల్లెలూయా. మీరు 6 రోజు స్తోత్ర దినములు మీరు తిరుగుచున్న ఆ ఎరిగోను గురించి మాట్లాడకూడదు. ఎరిగోను చూడాలి అంతే. దేవుడు చూడమన్నారు కానీ మాట్లాడమన్నలే. ఎందుకు తెలుసా? మాట్లాడడానికి మొదలు పెడితే ఎరిగోకున్న సైజ్ ఎంత, ఎరిగోకున్న కిలోమీటర్ ఎంత, అక్కడ ఉన్న రాయికున్న వెయిట్ ఎంత, హైట్ ఎంత, ఇంత పెద్ద బిల్డింగ్కి ఎంత పెద్ద పునాది పెట్టి ఉంటారు, అన్నిటి గురించి స్తోత్రం. ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళ మాట ఏం తెలుసా? కరోనాకున్న సైజ్ ఎంత, కరోనాలో ఎన్ని ముళ్ళులు ఉంటుంది, కరోనాకి ఎన్ని చేయి ఉంటుంది, కరోనాకి ఎట్లా రూపం ఉంటుంది, కరోనా ఎలా అంటుకుంటుంది, కరోనా వస్తే ఏం ఆగుతుంది. కానీ స్తోత్రం దేవుడు నేర్పిస్తున్నారు, నీవు నీ యొక్క హస్తము చాపబడితే ఏమి జరుగుతుంది మాట్లాడు, లేకపోతే గమ్మునుండు. యోబు యహస్తాలు ఎక్కువ మాట్లాడారు. చివరిగా చెప్తున్నారు, దేవుడు వచ్చి మాట్లాడడానికి మొదలుపెట్టినప్పుడు, ఇప్పుడు నా నోరును కప్పుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ యొక్క పరిస్థితి మార్చబడాలంటే మంచిది మాట్లాడవద్దు, చెడ్డది మాట్లాడవద్దు. మీరు మాట్లాడుతున్నది జీవం. కాబట్టి స్తోత్రం, మంచి చెడ్డది ఎరుగుచున్న వృక్షము నీకు వద్దు, జీవ వృక్షమే నీకు కావాలి. జీవ వృక్షమైన క్రీస్తు గురించి మాట్లాడు, ఆయన చేసిన క్రియ గురించి మాట్లాడు. ఆదాం సెలెక్ట్ చేసేది ఏమంటే మంచిది చెడ్డది రెండు. మంచిది చూసి నేను మంచిది చేస్తా, చెడ్డది చూసి చెడ్డది చేయకుండా ఉంటా, కీడు చేయకుండా ఉంటా. సెల్ఫ్ కాన్ఫిడెంట్లో ఆదాం పడ్డాడు. సంఘం ఈరోజు అదే భయపడచ్చు, భయమే పుట్టిస్తుంది. స్తోత్రం, పరలోక రాజ్యము దిగి రాబోతున్నది. మా పరలోకము తండ్రి నీ రాజ్యం వచ్చింది కాక, ఇదే ప్రార్థన. కానీ సంఘము స్తోత్రం, అందరూ నరకం పోతావు, అందరూ నరకం పోతారు. నరకం గురించిన ప్రత్యక్షత నీకు నాకు అనవసరం. పరలోక రాజ్యంలో ఉన్న జీవమైన క్రీస్తు గురించి ప్రత్యక్షత కలుగుటే మీకు అవసరం. కరోనాకున్న బలం ఏమిది కాదు, కరోనాను లోపరచడానికి ఉన్న నామం, ఒక నామం ఉంది. ఆ నామం యేసు అన్న నామం. ఆ నామంకి మోకాలని వంగుతుంది, నాలుకని ఒప్పుకుంటుంది. మీరు స్తోత్రం ఆ నామంలో విశ్వసించాలి. ఆయన నామంలో స్తోత్రం దయ్యములు పారిపోతుంది, రోగము సౌఖ్యం అవుతుంది, సమస్యకి జవాబు వస్తుంది. నేను దైవ సన్నిధిలో తగ్గించడానికి ఉన్న గుర్తింపు ఏం తెలుసా? లోక పరిస్థితిని ద్వేషించి వాక్య పరిస్థితిని అంగీకరించుడే. వాక్యం ఒకటి చెప్తుంది, మీ యొక్క పరిస్థితి ఒకటి చెప్తుంది.
పరిస్థితి నేను నమ్మను. వాక్యం సెలవిస్తున్నది, ఈ నది పారుచున్న ప్రతి చోటులో జీవము, ఆరోగ్యం. నేను మీరు స్తోత్రం జీవం ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి ఆ వరమును కలిగి ఉన్నామని స్తోత్రం ఒక శుభ మాటని మీకు ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మ నడిపిస్తున్నది ఆత్మ వరములో మిమ్మల్ని నింపడానికి. మీరు నేను ఆత్మ వరము ద్వారా నింపబడాలి. మీరు నేను ఆత్మ వరమును స్తోత్రం పొందుకోవాలి. దాని కొరకే స్తోత్రం క్రీస్తు యొక్క మనస్సు మీకు కలగాలి. క్రీస్తులో ఉన్న మనస్సు తిరుగుబాటు కాదు, లోపరచకుండా, తగ్గించుకుంటా. మరణమే వచ్చినా కూడా దానికి సమర్పించకుండా క్రీస్తు యొక్క మనసు. వధింపబడుచున్న గొర్రెపిల్ల స్తోత్రం వెంట్రికలు కట్ చేస్తున్న వాడు ముందుకు ఎలాగ మౌనంగా ఉంటుందో అట్లనే ఉన్నారు యేసయ్య. అక్కడి నుంచే జీవం వచ్చినది. మీకు విరోధంగా, మీకు వ్యతిరేకంగా ఎవరు ఏమి మాట్లాడినా, ఏమి చేసినా, మీలో నాలో ఉన్న తగ్గింపు స్తోత్రం క్రీస్తు యొక్క మనసు ఎప్పుడు మనలోండి మారకూడదు. యేసుక్రీస్తు భూమిలో ఉన్నప్పుడు ఆయన మారలే. ఆయన యొక్క యాటిట్యూడ్ మారలే, క్యారెక్టర్ మారలే, స్టెబిలిటీ, స్టాండర్డ్ ఆయన మెయింటైన్ చేశాడు. అట్లా ఉన్న స్తోత్రం ఒక ఉజ్జీవం సంఘమును తాకబోతున్నది. మోకాల్ లెవెల్ అన్నది పరిశుద్ధాత్మ యొక్క వరమును ఒక వ్యక్తిని ఘనపరచడానికి కొరకు ఇవ్వబడుచున్నాను. నేను ఆత్మీయంగా మాట్లాడుచున్నాను. పరిశుద్ధాత్మ యొక్క వరమును స్తోత్రం ఆ వ్యక్తిని ఘనపరచడానికి ఇవ్వబడుచున్నది. అనుభవం తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ వరములో స్తోత్రం 9 వరం ఉంది. 9 వరము స్తోత్రం జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, విశ్వాసం, ప్రవచనం, అద్భుతమును సూచన క్రియ చేసే శక్తి, అన్య భాషలు మాట్లాడటము, అన్య భాషలు వ్యాఖ్యానం చేయడము, ఆత్మలను వివేచించటం అన్న 9 స్తోత్రం ఆ వరం ఉన్నది. ఒక్క వరములో నీవు స్పెషలిస్ట్గా ఉండకూడదు. ఆత్మ ఇస్తున్నది 9 వరముతో నింపుతారు. ప్రతి ఒక్కరిను స్తోత్రం 9 వరముతోనే నింపుతారు. సంఘము ఆ 9 వరములో స్తోత్రం నింపబడబోచున్నది. దేవుడు స్తోత్రం సంఘమును ఘనపరచబోతున్నారు. స్తోత్రం 1 కొరింథీ 12వ అధ్యాయము 1వ వాక్యం. మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీరు తెలియకుండా ఉంటుట నాకు ఇష్టం లేదు. అంటే స్తోత్రం దేవుని యొక్క స్థాయిలో పెరగాలని ఆశపడుచున్న ఒక విశ్వాసి, ఒక దేవుని యొక్క బిడ్డ స్తోత్రం ఏమి చేస్తారంటే దేవుని యొక్క గిఫ్ట్ ఏమి అది గురించి తప్పకుండా ఎరిగి ఉండాలి. ఎరగడానికి ఆశ. నేను స్తోత్రం దేవుని యొక్క దేవుని యేసు ప్రభులో విశ్వాసం వచ్చి 12 సంవత్సరం కంప్లీట్ అయ్యి 13 సంవత్సరం. కానీ నా యొక్క బిగినింగ్ పరిచర్య నాకేమీ లేదు. ఇంట్లో కూర్చొని స్తోత్రం ఇంగ్లీష్ తెలియదు, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది, కన్కార్డెన్స్ ఉంటుంది, వేరే ట్రాన్స్లేషన్ బైబిల్ ఉంటుంది, తర్వాత ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక పుస్తకం ఉంటుంది. అన్నిటిని రీసెర్చ్ చేయడము ఎలాగాని స్తోత్రం దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు ఏమి నేర్పిస్తున్నారని ఒక ఆశ. స్తోత్రం మీరు నేను ఆత్మ వరము గురించి స్తోత్రం తప్పకుండా ఎరిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మ యొక్క స్తోత్రం ఆశ. పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ వరములు పొందకుండా ఒక్క విశ్వాసిగా ఉండకూడదు. సంఘంలో ప్రతి ఒక్కరూ ఆత్మ వరంలో ఫంక్షన్ అవ్వాలి.
ప్రతి ఒక్కరు స్తోత్రం ప్రవచించాలి, ప్రతి ఒక్కరు రోగిని సౌఖ్యపరచాలి, ప్రతి ఒక్కరు అద్భుతం చేసే శక్తిలో స్తోత్రం నిలబడాలి, ప్రతి ఒక్కరు అన్య భాష మాట్లాడాలి, అన్య భాషను వ్యాఖ్యానం చేయాలి. ఎటువంటి ఆత్మ ఎటువంటి వ్యక్తిలో క్రియేట్ చేస్తుందని చెప్పి స్తోత్రం డిజైన్ చేయాలి. రాబోతున్న కాలంలో ఏమి జరగబోతుందని ఎరిగి ఉండాలి. ఇప్పుడు ఏమి జరుగుతున్నది, పాతకాలం ఏమి జరిగినది ఎరిగి ఉండాలి. స్తోత్రం ఆత్మవరములో జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ను చెప్పడానికి ఉన్న ఎబిలిటీ. స్తోత్రం ఆ అభిషేకంలో, ఆ ఆత్మవరంలో నింపబడుచున్నప్పుడు, దేవుని యొక్క వరమును మీరు పొందుచున్నప్పుడు మీరు ఏడుస్తున్న వ్యక్తిగా ఉండరు, మీరు ఏలుతున్న వ్యక్తిగా మార్చబడతారు. దేవుడు స్తోత్రం అటువంటి ఒక అభిషేకమును స్తోత్రం మీకు నాకు అనుగ్రహించబోతున్నారు. అటువంటి వాక్య ప్రత్యక్షతలో నింపబోతున్నారు. స్తోత్రం. తర్వాత ఎజేకియల్ వరముల గురించి స్తోత్రం తెలుసుకోవాలంటే రాబోతున్న సీజన్లో స్తోత్రం ఆత్మీయ వరం గురించి స్పెషల్గా క్లాసెస్ జరగబోతుంది. పిలుపు గురించి స్పెషల్గా క్లాస్ జరగబోతుంది. స్తోత్రం. మీరు వస్తే మీ ఆత్మ వరమును ఎలా ఫంక్షన్ అవ్వాలి ఈజీగా దేవుడు మీకు నేర్పిస్తారు. అటువంటి అభిషేకమును స్తోత్రం, అటువంటి ప్రణాళికను దైవ రాజ్యంలో దేవుడు పంపించున్నారు, ప్రత్యక్షతను పంపించున్నారు. స్తోత్రం. ఇప్పుడు ఎజేకియల్ 47వ అధ్యాయము 4వ వాక్యము. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నడిపిపగా నీళ్లు మోలోతుండెను. నడుము అన్న మాటకి ఒక ఆశ్చర్యమైన ఒక జంతువును దేవుడు స్తోత్రం చూపించారు. సామెతలు 30వ అధ్యాయము 29 నుండి చదవండి. డంబముగా నడుచుకున్నవి 3 కలవు, టీవీతో నడుచుకోగలవి 4 కలవు. అవేమనగా ఎల్ల ముగ్రములలో పరాక్రమం గలదై ఎవనికైనాను భయపడని వెనుకకు తిరగని సింహము, శోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందుగా నడుచుచున్న రాజు. ఈ రాజు, మేకపోతు, శోనంగి కుక్క, సింహము, ఈ 4 యొక్క గుణం ఏమంటే వెనతిరుగుట లేదు. దాంట్లో ఇక్కడ స్తోత్రం ఈ నడుములోతు అన్న మాటకి స్తోత్రం అక్కడ దేవుడు పెట్టిన ఒక జీవి ఏమంటే శోనంగి కుక్క, గ్రేహౌండ్ అన్న డాగ్ బ్రీడ్స్లో చాలా ఉంది. కానీ కుక్క గురించి బైబిల్ స్తోత్రం గొప్పగా చెప్పిన ఒక్క వాక్యం ఇక్కడ మాత్రం. హల్లెలూయా చెప్పాలి. ఈ కుక్కకున్న గుణం ఏమంటే స్తోత్రం, ఆ కుక్క యొక్క గుణం ఏమంటే ఒక్క జంతువును స్తోత్రం తరమడముకి మొదలు పెడితే పట్టుకోవడం వరకు వెనక తిరిగి రాదు. హల్లెలూయా చెప్పాలి. ఒక ర్యాబిట్ను ఈ గ్రేహౌండ్ చూసినదంటే ఆ ర్యాబిట్ ఎంత దూరం పరిగెత్తినా అంత దూరం పరిగెత్తది. హల్లెలూయా చెప్పాలి. నడుము కట్టుకున్న అనుభవం అన్న మాటకి స్తోత్రం మొండితనంగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడుట. ఏలియా అన్న ప్రవక్త స్తోత్రం ఆకాశమును దేవుడు తెరిచి వర్షం ఇవ్వబోతున్నా చెప్పి రాజుకి మాట ఇచ్చారు. తన యొక్క పని మనిషి దగ్గర పంపించి చూస్తున్నారు, సముద్ర వైపు చూడు అంటున్నారు. సముద్ర వైపు చూసినప్పుడు స్తోత్రం సముద్రం వైపు చూసినప్పుడు ఏమి కనబడుతుందంటే స్తోత్రం మొదటిసారి వెళ్తున్నాడు, ఏమీ కనబడలేదని. రెండవసారి ప్రార్థన చేస్తున్నారు, చూడు అంటున్నారు. రెండవసారి చూస్తే ఏమీ కనబడలే అంటున్నాడు. మూడవసారి పంపిస్తున్నాడు, సముద్రం వైపు చూడు, ఏమీ కనబడలే. నాలుగవసారి ప్రార్థన చేసిన తర్వాత పంపిస్తున్నాడు, ఏమీ కనబడలే అంటున్నాడు. ఐదవసారి అదే, ఆరవసారి అదే, ఏడవసారి స్తోత్రం ఇంకా ఒక్కసారి నన్ను పంపకూడదు అని ఆ పని మనిషి స్తోత్రము విసుగు పుట్టి వర్షం రావడానికి ఛాన్సే ఎక్కడ లేదు,
ఈడ జమంత వైపు చూడు, సముద్రం వైపు చూడు, మరలా మరలా పంపిస్తున్నాడు. నాకు కాలు నొప్పి వస్తుంది, ఇంకా ఒకసారి పంపకూడదా అని అక్కడ చూసిన ఒక్క విషయం చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడు తెలుసా? చేయంది మేఘము కనబడుచున్నది. ఎంత సైజు? అరచేయంత మేఘము కనబడుచున్నది. ఆమె చెప్పాలి. స్తోత్రం అంటే అర్థం ఏమంటే, స్తోత్రం ప్రార్థన చేసిన వాడికి విశ్వాసం ఉంది, దేవుడు వర్షం పంపిస్తారని చెప్పి. కానీ పంపబడుచున్న వాడి యొక్క విశ్వాసం ఏమంటే, ఈ చేయందు మేఘం ఏం చేస్తుంది? హలో, నీ కుటుంబంలో నీవు చేయందు మేఘంలాగా ఉండవచ్చు, నీ యొక్క ప్రాంతంలో నీ చేయందు మేఘంలాగా ఉండవచ్చు. సముద్రము యొక్క స్తోత్రం సైజ్ ఏంటి, నీ యొక్క చేయందు స్తోత్రం సైజ్ ఏంటి? నిన్ను స్తోత్రం చిన్న చూపుగా చూడ ఉండవచ్చు, నీవు బలహీనముగా చూడ ఉండవచ్చు. స్తోత్రం దేవుడు స్తోత్రం ఒక చేయందు మేఘమును స్తోత్రం చూసినప్పుడు దీని గురించి స్తోత్రం ఏలియాకు విశ్వాసం వచ్చింది. చేయందు మేఘము దేశమును స్తోత్రం తడవడానికి శక్తి కలిగిన వర్షంగా మారబోతుందని చెప్పి. అది దైవ సన్నిధిలో ఉన్న మొండితనం. ఒక్కసారి అడుగు పెడితే సైన్యము ముందుకు, రాజు ఎలాగ వెళ్తున్నాడో, సింహముగా ఎలా వెళుతున్నదో, స్తోత్రం సోనకి కుక్క స్తోత్రం వేటాడడానికి వెళ్తున్నప్పుడు అనిమల్ ఎలాగ తరుముచున్నదో, అంత గంభీరం, అంత మొండితనం, అంత ధైర్యం ముందుకు పారుచున్నాడు. నిన్ను దేవుడు స్తోత్రం నీ యొక్క విశ్వాసంలో ఉన్న మొండితనమే స్తోత్రం. దేవుడు ఈ విషయంలో జవాబు ఇస్తారు, ఈ విషయంలో నాకు మార్గం తెరుస్తారు, ఈ విషయంలో వర్షం కూలుతుందని స్తోత్రం చెయ్యందు మేఘమును చూసి విశ్వసించి ముందుకు వెళుచున్న విశ్వాసి గురించి ఇక్కడ మాట్లాడుచున్నది. ఇదే స్తోత్రం నడుము అనుభవం. ఏలియా ప్రవక్త స్తోత్రం చెయ్యందు మేఘం చూసినప్పుడు ముందుకు వెళ్ళడానికి స్తోత్రం ప్రయత్నిస్తున్నారు. మీ జీవితంలో ఏదైతే ప్రోగ్రెస్ కాలేదో, ముందుకు వెళ్ళలేదో, అది అన్ని ముందుకు వెళ్ళబోతున్నది. చెయ్యందు మేఘము స్తోత్రం కదులుచుండగా ఆకాశము స్తోత్రం మేఘముతో నింపబడి వర్షం ఎలాగో కూలినదో అట్లా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దేవుడు పంపిస్తున్నారు యేసు నామములో. స్తోత్రం ఆత్మలను పెరుగుచున్నప్పుడు చిన్న మేఘము గొప్ప కార్యం చేస్తుంది. ఈ సోనంగి కుక్క అని స్తోత్రం, ఒక కుక్కకి దేవుడు రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం ఏమంటే, స్తోత్రం ఆ కుక్కకి యజమానుడి యొక్క స్తోత్రం ఆజ్ఞకి లోపడుట విశ్వాసం చాలా ఎక్కువ. యజమానం మీద ఉన్న విశ్వాసం చాలా ఎక్కువ. ఈ సోనగి కుక్కకి స్తోత్రం ఎంత తిన్నా కూడా స్తోత్రం కడుపు పెరగదు, కానీ స్తోత్రం ఈ చెస్ట్ పార్ట్ పెరుగుతుంది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం ఈ కుక్కకున్న క్యారెక్టర్ ఏమంటే, స్తోత్రం నడుము భయంకర టైట్గా ఉంటుంది, కానీ ఈ చెస్ట్ పార్ట్ స్తోత్రం పెద్దగా పెరుగుతుంది. ఇక్కడనే లంగ్స్ ఉంది, ఈ లంగ్స్లోనే ఊపిరి స్తోత్రం వెళ్ళి బయటికి వస్తుంది. ఒక వ్యక్తి జీవించడానికి స్తోత్రం కారణము స్తోత్రం లంగ్స్, ఊపిరి స్తోత్రం. హృదయం ఫంక్షన్ అవ్వడానికి కారణము లంగ్స్. ఈరోజు స్తోత్రం కరోనా అటాక్ చేసిన లంగ్స్నే, కానీ స్తోత్రం ఈ సోనంగి కుక్కకి స్తోత్రం లంగ్స్ పెద్దగా ఉంటుందంట, అధికంగా ఊపిరి తీసుకుంటుంది, అది అధికంగా స్తోత్రం రిలీజ్ చేస్తుంది. కాబట్టి అధిక దూరం పరిగెత్తడానికి బలము, అధిక దూరం స్తోత్రం వేట వస్తువును స్తోత్రం వేటాడడానికి తరుమడానికి ఉన్న బలము మీకు నాకు స్తోత్రం. దేవుడు స్తోత్రం నడుము బలమైన స్తోత్ర హృదయము స్తోత్రం ఆ ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఊపిరి అధికంగా నింపబడిన అనుభవము వచ్చును కాక. హల్లెలూయా స్తోత్రం. 4వ ఉన్న మండలము స్విమ్మింగ్ లెవెల్. అందరు చెప్పండి స్విమ్మింగ్ లెవెల్. ఈ స్విమ్మింగ్ అన్న మాటకి స్తోత్రం ఏమి అర్థం అంటే, స్తోత్రం తలంపును శుద్ధి చేయటం, తలంపును ఏం చేయడం, స్వైప్ చేయడం, క్లీన్ చేయడం. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం
నడుము అన్న మండలం వస్తున్నప్పుడు స్తోత్రం, ముందుకు కొనసాగడానికే స్తోత్రం ఉన్న మనసు. కానీ ఈత కొట్టుచున్న అనుభవం అనేది స్తోత్రం ఆ నది కొట్టుకొని పోచున్నది. దేవుని యొక్క 4వ మండలంలో స్తోత్రం మీరు పెరుగుచున్నప్పుడు మీకున్న మనోభావంలో స్తోత్రం క్లెన్సింగ్ వస్తుంది. మీ యొక్క థాట్ ప్యాటర్న్ అండ్ యాటిట్యూడ్ క్లెన్సింగ్ వస్తుంది, చేంజ్ అవుతుంది, క్లెన్స్ అవుతుంది. మీ యొక్క మనస్సు, తలంపు, భావోద్రియం, ఆలోచనలు, జ్ఞాపకములు స్తోత్రం అన్నీ వాక్యము యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్న మెమరీస్ ఉందా, లేకపోతే లోక సంబంధమైన మెమరీస్ ఉందా, జ్ఞాపకం ఉందా? లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 40-50 దినం అయిపోయింది. ప్రతిరోజు ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి రోగం వచ్చింది, ఎంతమంది ఎన్ని ఏరియా రెడ్ జోన్లో ఉంది, ఎన్ని ఏరియా గ్రీన్ జోన్లో ఉంది, ఎన్ని ఏరియా ఆరెంజ్ జోన్లో ఉంది. స్తోత్రం ఈ ఎన్ని రోజు ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, ఈ వైరస్కున్న పవర్ ఏంటి, ఈ పరిస్థితికి ఉన్న పవర్ ఏంటి, ఇది మాత్రమే వింటున్నాము. కాబట్టి వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన రక్షణ. వినుట వలన విశ్వాసం వస్తుంది, విశ్వాసం వలన రక్షణ వస్తుంది. కానీ ఈ వరల్డ్ స్తోత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకిస్తున్న స్తోత్రం వాయిస్ ఏమంటే వాయిస్ ఆఫ్ డెత్, వాయిస్ ఆఫ్ హోప్లెస్, వాయిస్ ఆఫ్ వీక్నెస్, వాయిస్ ఆఫ్ ఫియర్, వాయిస్ ఆఫ్ కన్ఫ్యూషన్. స్తోత్రం ఇది ప్రతిరోజు జనాలు విని 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 వాళ్ళ యొక్క తలంపు నిండా స్తోత్రం రోగం యొక్క శక్తి ఏమని ఒక పిక్చర్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరిని నమ్మరు జనాలు. స్తోత్రం నేను ఒక బ్రదర్ దగ్గర స్తోత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్ చెప్పి చెయ్యి హ్యాండ్ స్తోత్రం చూపిస్తే ప్రైజ్ ద లార్డ్ అన్నారు. స్తోత్రం ఎందుకంటే స్తోత్రం అంటుకుంటుందో ఏమో నాకు తెలుసు. స్తోత్రం నాలో ఉన్న క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కుష్ఠరోగిని స్తోత్రం ముట్టినప్పుడు ఆయనలో కుష్ఠరోగము ఈయన మీద ఎఫెక్ట్ చేయలే, ఈయనలో ఉన్న అభిషేకము కుష్ఠరోగముకి ఎఫెక్ట్ ఇచ్చింది. హల్లెలూయా చెప్పాలి. నేను ఎలక్ట్రిక్ షాక్గా ఉన్నాను, నేను అగ్నిగా ఉన్నాను, నేను దైవ అభిషేకముతో నిండి ఉన్నాను. ఇది నా విశ్వాసం. కానీ స్తోత్రం క్రైస్తవుడైన నా సహోదరుడికి నా చెయ్యి పట్టుకోవడానికే భయం. ఈరోజు స్తోత్రం ఎవరు హ్యాండ్ షేక్ ఇవ్వకూడదు, ఎవరు ముట్టకూడదు, 1 మీటర్ డిస్టెన్స్, స్తోత్రం సోషల్ డిస్టెన్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు వస్తుందంటే ఆ స్తోత్రం దైవికమైన ఐక్యత, సహోదరత్వము, దైవిక ప్రేమ, స్తోత్రం ఇది అన్నిటి నుండి స్తోత్రం ఎడబాపబడాలన్నదే స్తోత్రం అపవాది యొక్క ఉద్దేశం. అపవాది ఇన్ఫర్మేషన్ డివిజన్ క్రియేట్ చేస్తూ ఉంటున్నారు, సెపరేషన్ క్రియేట్ చేస్తూ ఉంటున్నాడు. ఐక్యతను స్తోత్రం దేవుని తన సహవాసం, దేవుని యొక్క ప్రజల్లో ఉన్న ప్రేమను విరగొట్టాలన్నది అపవాది యొక్క ఉద్దేశం. ఆ ద్వేషణను స్తోత్ర సంఘంలో కూడా విత్తుచున్నాడు. జనములు ఆ వాక్యం విని స్తోత్రం దైవ ప్రేమను మర్చిపోయారు. మీరు స్తోత్రం జవాబై ఉండగా నేను ఇప్పుడు క్వశ్చన్గా మార్చున్నాము. ఎందుకంటే స్తోత్రం ఏదైతే తలంచాలో, ఏదైతే ఆలోచించాలో అది ఆలోచించాలి. ఈ ఫస్ట్ వర్డ్ స్వైపింగ్, క్లెన్సింగ్ అని అర్థము. సెకండ్ వర్డ్ మెడిటేటింగ్ అని అర్థం. హల్లెలూయా చెప్పాలి. ఈ మెడిటేటింగ్ అన్న మాటకి స్తోత్రం 5 అర్థం ఉంది. ఎందుకు క్రైస్తవ్యం చక్కబడలేదు, స్థిరపడలేదంటే ధ్యానం లేదు,
కీర్తన 1వ అధ్యాయంలో 3వ వాక్యం చెప్తుంది, స్తోత్రం, ఈ వాక్యం దీవారాధన ధ్యానించిన వాడు ధన్యుడు. యాశ్వాకి దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం ని ధ్యానిస్తే, స్తోత్రం, ఈ వాక్యం ని ధ్యానిస్తే నీవు స్తోత్రం ప్రతి విషయంలో నీ స్థిరపరచబడతావు, నీవు నిలబడతావు. మొదటి స్తోత్రం మండలము స్తోత్రం సువార్త, 2వ మండలము గిఫ్ట్, 3వ మండలము విశ్వాసంలో గట్టి మొండితనము, 4వ మండలము ధ్యాన జీవితం, మెడిటేషన్ లైఫ్. మెడిటేషన్ అయినది స్తోత్రం మౌనంగా కూర్చి కళ్ళు మూసుకొని స్తోత్రం అట్లా ఉండడం కాదు. మెడిటేషన్ అనేది లోపలనే మాట్లాడుకుంటా, మర్మరింగ్, లోపలనే మాట్లాడుకుంటా, దేవుని యొక్క వాక్యమును లోపలనే స్తోత్రం మరలా చెప్పుట, కన్ఫర్స్ చేయుట. మెడిటేషన్ అనేది పిక్చర్ ఇవ్వట, ఇమాజినేషన్, ఇమేజ్ ఇవ్వట, ఇమాజినేషన్ స్తోత్రం ఊహించుకుంటా మెడిటేషన్ అనేది. తర్వాత గర్జించుట స్తోత్రం. మెడిటేషన్ అంటే ఫస్ట్ మర్మరింగ్, లోపలనే సనుగుడు కొనుగుడు అంటే స్తోత్రం నీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి స్తోత్రం, ఒక్కొక్కరి గురించి స్తోత్రం లోపలనే సనుగుడు, ఆ సనుగుడు కొనుగుడు కాదు, వాక్యం మరలా లోపలనే చెప్తా ఉంటుట. రెండవది ఆ వాక్యమును ఒప్పుకుంటాను, విశ్వాసం, నీతి కలుగునట్టు హృదయంలో విశ్వాసము, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకోవడం, కన్ఫెసింగ్. సెకండ్ వన్. థర్డ్ వన్ స్తోత్రం ఇమాజినేషన్, కీప్ ఇమేజ్ దట్ వర్డ్. ఒక వాక్యంకి పిక్చర్ ఇవ్వండి, దాని కొరకే స్తోత్రం. హెబ్రీ పదంలో స్తోత్రం వాక్యంకి, ఒక వాక్యం ఉంటుంటే, ఒక అక్షరం ఉంటుంది, దానికి ఒక పిక్చర్ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. స్తోత్రం. థర్డ్ లెవెల్ ఇమాజిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫోర్త్ లెవెల్ రోరింగ్ లైక్ స్తోత్రం షౌటింగ్. ఫోర్త్ లెవెల్ స్తోత్రం వాక్యమును స్తోత్రం పరిస్థితి ఏమి వచ్చినా దానికి అగైన్స్ట్గా స్తోత్రం గర్జించి చెప్పుట, ధైర్యంతో చెప్పుట. ఈ 4 మండలము, 4 విషయము ధ్యానంలో ఉన్నది. మీరు ధ్యానిస్తున్నప్పుడు మీరు లోపలనే మాట్లాడుతూ ఉంటారు, నాలుకలో ఒప్పుకుంటారు, మీరు ఇమాజిన్ చేస్తారు, తర్వాత ధైర్యముగా ప్రకటిస్తారు. మీరు ప్రకటిస్తున్నప్పుడు స్తోత్రం దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన వాక్యమును పంపించి సౌఖ్యపరిచిన దేవుడు. స్తోత్రం. వాక్యము పంపబడకుండా స్తోత్రం సౌఖ్యం రాదు. దేవుని యొక్క 4 మండలంలో మీరు పెరగకుండా అద్భుతం జరగడానికి వీల్లేదు. మీరు ఒక అద్భుతముగా, మీరు ఒక సాక్షిగా మారాలంటే మీరు దేవునిలో ఉన్న 4 మండలంలో మీరు పెరగాలి. మీరు సువార్తలో పెరగాలి, వరములో పెరగాలి, విశ్వాసము నడుము, సత్యమన్న నడుము, వాక్యంలో ఉన్న వాక్యం వచ్చిన విశ్వాసంలో పెరగాలి. స్తోత్రం. ఏదైతే తలంచాలో, ఏదైతే ఆలోచించాలో, ఏదైతే ఊగించాలో అది మాత్రమే ఊగించాలి. మిగిలినదన్నిటిని స్వైప్ చేయాలి, డిలీట్ చేయాలి. మీ మనసులో ఏది నిండి ఉంది ఆలోచించండి. పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? నేను చెప్తా, పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు, వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రం ఉన్నా చాలు. లైఫ్ వాక్యంలో ఉన్నది. నేను మీతో మాట్లాడుచిన వాక్యమే జీవమే ఉన్నది, ఆత్మే ఉన్నది. లైఫ్ అండ్ స్పిరిట్ ఈ వాక్యం. ఇది నీ స్తోత్రం మీరు మనసులో నింపుకోండి. కాబట్టి నేను స్తోత్రం 3 మండలము స్తోత్రం దేవుడు మిమ్మల్ని నింపుతున్నప్పుడు వస్తుంది. మీ యొక్క ఆత్మలో క్రీస్తు నివసిస్తున్నారు, మీ యొక్క మనస్సులో దేవుని యొక్క వాక్యం నివసించాలి, మీ యొక్క శరీరంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నారు. మీ శరీరం దేవుని యొక్క ఆలయం, మీ మనస్సు దేవుని యొక్క వాక్యమును భద్రపరచడానికి ఉన్న స్టోర్ హౌస్. మీ యొక్క స్పిరిట్ యేసు క్రీస్తు యొక్క ఆత్మ నివసించడానికి నివాసిస్తున్నాం. మీ మనస్సు నిండా దేవుని యొక్క వాక్యం ఉండాలి.
ఆ వాక్యము ఏమి చెప్తుందో అది మీ యొక్క ఊహంగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ క్రియేట్ చేస్తారు. మీరు ఊహించదానికంటే అడుగు వాటికంటే అత్యంతపరంగా క్రియేట్ చేస్తున్న పరిశుద్ధాత్మ. స్తోత్రం. అందరూ కళ్ళు మూస్తా, ప్రార్థన చేస్తా. ప్రభువా నన్ను పెంచు. నీ యొక్క ఎజేకియేలును పరిశుద్ధాత్మ నీవు దేవునిలో ఉన్న 4 మండలంలో నడిపించావు కదా, ఆ నది పారుచున్న చోటులో స్తోత్ర జీవం వచ్చినది కాదు, ఆరోగ్యం వచ్చినది కాదు. అయ్యా ఆ ఆత్మ మండలం నేను పెరగాలి, నన్ను పెంచుమయ్యా. నేను ముందుకు కొనసాగాలి. లెవెల్ బై లెవెల్ నేను పెరగాలి. స్తోత్రం. గుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా నేను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి స్తోత్రమయ్యా. సువార్త యొక్క మర్మం ఏమని ప్రతి ఒక్కరు ఎరగడానికి ఉన్న మనసు కలుగును గాక తండ్రి. ఆత్మ వరము గురించిన ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కలుగును గాక. సత్యం గురించి ఉన్న స్తోత్రం విశ్వాసం ప్రతి ఒక్కరిలో పెరుగును గాక. ధ్యాన జీవితంలో తండ్రి ప్రతి ఒక్కరు పెరుగును గాక. మీ పిల్లలు చేయి పట్టి చేసిన ప్రతి విషయంలో దైవిక ఆశీర్వాదం వచ్చును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రభువా స్తోత్రమయ్యా. ఆ ఉజ్జీవ అభిషేకము కొరకు నీ జనములను సైనికుడుగా సిద్ధపరచమని అడుగుచున్నాను. యేసు రక్తము కింద సన్నిధి కింద ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను. ఇప్పుడే ప్రతి వేదన, ప్రతి రోగం, ప్రతి బలహీనం, ప్రతి శాపం, ప్రతి దుఃఖం, ప్రతి కన్నీరు, ప్రతి అవమానము, ప్రతి ఓటమి యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ రాజ్య మహిమ ప్రతి కుటుంబంలో క్రియ చేయను గాక. ఈ నెలకు అవసరమైన ప్రొవిజన్ మిరకల్గా ప్రొవైడ్ అవును గాక. ఏంజలిక్ ప్రొవిజన్స్ వచ్చిన గాక. మిరకల్ ప్రొవిజన్స్ వచ్చిన గాక. ఫినాన్షియల్ నీడ్ యేసు నామములో కంప్లీట్ అవును గాక. డోర్స్ ఓపెన్ అవును గాక. దైవికమైన ఆరోగ్యం బలము యేసు నామములో ప్రతి కుటుంబంలో నింపును గాక. ఒక అద్భుతం జరగాలని చెప్పి ఎదురు చూసిన వాళ్ళకి ఈరోజు ఒక అద్భుతం జరుగును గాక. ప్రభువా స్తోత్రం. నూతన మార్గం తెరవబడును గాక. ప్రభువా స్తోత్రం. చేయబడి చేసిన ప్రతి పనిలో యెహోవా ఆశీర్వాదం వచ్చును గాక. అందరూ ఆశ్చర్యపడినట్టు, అందరూ స్తోత్రం విస్మయించినట్టు తండ్రి ఈ నెలలో మీ పిల్లలకి తండ్రి స్తోత్రం జీవ వృక్ష ఫలము యేసు నామములో ఫలించును గాక. యేసు నామములో దీవించి ఆశీర్వదించి నీ కరుణాహస్తములో సమర్పిస్తున్నాము మా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ తోడు ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యము మిమ్మల్ని దీవించి ఉండంటే మీ యొక్క స్తోత్రం కమెంట్స్లో మీరు రాయండి. మీ యొక్క ప్రార్థన విషయం ఉండంటే మీరు కమెంట్ చేయండి. కమెంట్స్లో మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ను పంపించండి. మీరు మెసేజ్ పెట్టండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. If you are blessed by the video, please like, share and subscribe to our channel. For more details, contact to the given numbers. God bless you.